దేవుని సమయాన్ని మనం ఆయనకు అప్పగిద్దాం ప్రియులేదా. ఈ సమయం లేక అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది బలహీనమైపోతున్నారు, అనేక మంది అయితే మరణించారు. ఈ సమయం లేక మనకి దేవుడైతే స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన దినం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అందులో నుంచే ఒక 2 విషయాలు ఈ దినాన్ని కూడా తెలుసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం దేవుని సన్నిధిలో. 105వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 108వ అధ్యాయము 107వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచును. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆశలైతే మనకి ఎన్నో ఉంటాయి. మనిషికి తృప్తి లేదు. తృప్తి లేనంత ఆశలైతే, కొండంత ఆశలు మానవ జీవితంలో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా ఉన్నాయి. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాననే పాట కూడా మనం పాడుతూ ఉంటాం. యేసయ్య నిన్ను చూడాలని ఆశ, యేసయ్యని చూడాలని ఆశ మనందరికీ ఉంది. త్వరలో పరలోకం వెళ్ళాలని, ప్రభు రాజ్యములో మన ఇల్లును సొంతం చేసుకోవాలని, ఆ ప్రభుని చూసే ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని అందరూ ఆశపడుతూ బ్రతుకుతున్నాం. ఆ తృప్తి కూడా దేవుడు తీర్చాలి అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, మనుషుల చేత కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దైవ ఆవేశం వల్ల కలిగిన వాక్యం. ఇది మనుషులతో రాయించింది, మనుషులు రాసింది కాదు. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత జాన్ గూటన్బర్గ్ అచ్చువేసిన యంత్రం ఫస్ట్ వచ్చిన తర్వాత అచ్చువేసిన పుస్తకం బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పవిత్ర గ్రంథం నేటికి నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 1 ప్లేస్లో ఈ బుక్ ఉంది. 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం జనన మరణములను, బ్రతుకును తెలియపరుస్తుంది. మానవుడు ఎలా పుట్టాడు, ఎలా చనిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు అనే దాన్ని చాలా క్షుణ్ణంగా తెలియపరిచిన దివ్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రేమించాలి. వాక్యం ప్రేమిస్తూ వాక్యం ప్రకారంగా మనం జీవించాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకే ఆశ ఉన్నా సరే దేవుడు తృప్తిపరుస్తాడు. అంటే తృప్తి లేని మానవుణ్ణి దేవుడు తృప్తిపరుస్తాడు. ఎంత తిన్నా తృప్తి లేదండి, ఎంత వచ్చినా తృప్తి లేదండి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. తృప్తి అనేది దేవుని దగ్గరే మనకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. తృప్తి లేకపోతే మానవుడు ప్రమాదంలో పడిపోతాడు. ఇంతటితో చాలు నాయన. అయితే నీ ఆశ తీర్చేది లోకంలో ఎవరు కాదు కానీ దేవుడే తీరుస్తానని చెప్తూ ఉన్నారు. మొన్న కొన్ని విషయాలు మనం చెప్పాం. దావీదును తృప్తిపరచడానికి వాక్యం మీద ఆశ పెట్టుకొని బ్రతికాడట. తన ఆశ అంతా వాక్యం మీద పెట్టాడు. మనం మొన్నటి దినం మనం చూసుకున్నాం. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, నీతిమంతుల ఆశ సంతోషాన్ని ఇస్తుంది. సంతోషం అంటే ఏదన్నా మనకి మంచి జరిగినప్పుడు సంతోషిస్తాం, చెడు జరిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు వేడుస్తూ బాధపడతాం, దాన్ని విచారం అంటాం, సాడ్నెస్. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. నీ ఆశను తృప్తిపరిచేది నేను తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేనే లేరు, లేరు ఇంకెవరు కూడా. నీ ఆశ ఎటుదైనను. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు కడసారి వాడు, 8వ వాడు ఆ ఇంటిలో. ఎస్సీ 5 యుద్ధ రంగంలో సౌలు దగ్గర ఉంటున్నారు, సైన్యంలో ఉన్నారు. 2 తండ్రి దగ్గర ఉన్నారు. ఎందుకు పనికిరాని వాడిగా దావీదు గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉంటున్నారు. వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి చదువులు చదువుతున్నారు. వీళ్ళు 5 అయితే మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నారు. 2 అయితే తండ్రి ఎస్ఐ అధీనంలో ఉన్నారు. ఎస్ఐ గ్రంథం ప్రవక్త కాదు, ఎస్ఐ వేరు. ఎస్ఐ కుమారుడే దావీదు. 8వ సంతానం దావీదు. దావీదుని చాలా తక్కువగా చూశారు ఇంట్లో. తక్కువగా, ఈ లోకంలో తక్కువగా కనపడ్డవారు అందరూ దేవునికి ఎక్కువగా ఉంటారు. తెలుసా పిల్లలు? అందుకే మనము 11వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రికలో చదువుకుంటాం. చూడొద్దు,
వాళ్ళకి ఈ లోకం యోగ్యతగా కనపడలేదంట. వాళ్ళు ఈ లోకానికి యోగ్యులుగా కనపడలేదంట. సరైన బట్టలు లేక, వాళ్ళు తిండి లేక, సొరంగాల్లో పడుకుంటూ సరైన ఇల్లు లేక ఉన్నవారు లోకం వారిని చాలా తక్కువగా చూసిందంట. కానీ పరలోకం వారిని ఎక్కువగా చూసిందంట. అలాగే చెప్దామా? అందుకంటే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదందరిది కాదు. దీనత్వం కలిగి తను తాను యేసు ప్రభు వారు వ్యక్తులుగా ఎలా తగ్గించుకున్నాడో అలా మనం తగ్గించుకుని బ్రతుకుతూ ఉంటే పరలోక రాజ్యం మనదే, మనకు తప్ప ఎవరికి ఇవ్వదు. ఆ రాజ్యం చూడాలనే కోరిక, ఇచ్ఛ, వాంఛ, ఆశ దేవుడు అటువంటి జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు వాక్యం అన్న దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతికాడు, ఎవరిని పట్టించుకోలేదు. తనకున్న స్థితిలో ప్రభువుని ఆరాధించాడు, ప్రభువుని స్తుతించాడు, ప్రభు కోసం నిలబడ్డాడు. అది అడవైనా అరణ్యమైనా ఏదైనా ఆ స్థితిని దేవునికి అప్పగించాడు. ఆ రాజుగా దేవుడు చేశాడు. గొర్రెలు కాసే దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా 40 సంవత్సరాలు చక్రవర్తిగా నియమించుకున్నాడు. తృప్తి కలిగింది తన జీవితంలో దేవుని వల్ల ఒక తృప్తి. ఇక్కడ ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఏ ఆశ ఉందో చూద్దాం. ఒక 2 ఆశలు చెప్పి నేను ముగించేస్తాను. మన ఆశ ఏంటో, బైబిల్ గ్రంథంలో భక్తుల ఆశ ఏంటో మనం చూద్దాం. 84వ అధ్యాయము 2వ వచనము. 84వ అధ్యాయం కీర్తన గ్రంథం. నీ మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. హలో చెప్దామా? హల్లెలూయా. ఇంకా కంటిన్యూ చేద్దాం అన్నమాట. అది సమస్యలుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. అలా చెప్తామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. వారి ఆశ, కోరాహు కుమారుల కుటుంబముల ఆశ దేవుని మందిరమును చూడాలని. మనకుందా ఇలాంటి ఆశ? మనకుందా? వారిని దేవుడు నడిపించాడు, వారిని కూడా ప్రముఖులుగా నియమించాడు, గొప్పవారిగా నియమించాడు, భక్తిపరులుగా నియమించాడు, నీతిమంతులుగా నియమించాడు. ఏదైనా ప్రపంచానికి వారి ద్వారా ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఎన్నుకున్నాడు కోరాహు కుమారులను. భక్తిహీనులుగా ఉన్న వారి తల్లిదండ్రులు నశించిపోయారు, భూకంపంలో చనిపోయారు. కానీ పాపం మెరగని పిల్లలు భక్తిపరులుగా జీవించినందుకు దేవుడు వారికి మంచి మంచి యోగ్యతలను, స్థానాలు దేవుడు ఇచ్చాడు. వారు ఆశ ఏంటో చెప్తున్నారు. మా ఆశ ఏంటో తెలుసా? బ్రతికున్న కాలంలో దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళిపోదామా, దాన్ని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు వెళ్ళి ఆరాధన చేసేద్దామా, ఎప్పుడు నా తండ్రిని చూసేద్దామా, నా ప్రజలను చూద్దామా, ఆరాధనలో పాల్గొని ప్రభుని వేడుకుందామా, ప్రార్థించేద్దామా, విన్నపాలన్నీ ప్రభువు చేద్దామా అని ఒక ఆశతో బ్రతికిన కుటుంబం కోరాహు కుమారుల కుటుంబం. అందుకే వారి ఆశ ఎలాంటిదంటే 10వ వచనం, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మాకు శ్రేష్టం. ఎంత మంచి ఆశ! ఇలాంటి ఆశ ఎవరికి ఉంటుంది? ఈ దినాన్ని ఉడుపుంటే వెళ్ళిపోతాం, ఈ దినాన్ని ఏదైనా చిన్న పని ఉందంటే దేవుని గురించి వెళ్ళిపోతాం. కానీ మనం అనుభవించాలి, ఏదో ఒక రోజు దాని మూల్యం చెల్లించాలి. ఈరోజు మానేసాం కదా అంటే కుదరదు, దాన్ని మనం అనుభవించి తీరాలి. దాని పర్యవసానం మనం ఏదో ఒక రోజు దాన్ని అనుభవించాలి. ఎందుకంటే దేవుని మందిరానికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే వీళ్ళు, ఇది ఆశీర్వదించబడిన దినం. ఇందులో పాల్గొన్న వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి, పాల్గొనే వాళ్ళకి శాపములు వస్తాయి. ఎందుకంటే దేవుడు దీన్ని పరిశుద్ధపరిచి ఒక నిబంధనగా చేసుకుని మీకును నాకును ఒక నిబంధన ఇది. మనం మాట్లాడుకోవాలి, మనం చర్చించుకోవాలి, మీ అవసరాలు అక్కర్లు నాకు తెలియపరచబడాలి, తండ్రిగా నా ప్రేమను మీకు పంచాలని ఒక నిబంధన కలిగి మన పక్షాన ఉన్నాడు. అందుకే కోరాహు కుమారులు మందిరము కొరకు ఒక ప్రత్యేకమైన ఆశ కలిగి ఉన్నాడు. మన ఆశ మందిరం మీద ఉండాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆదివారం వస్తుందా, వస్తే బాగున్నా, త్వరగా వస్తే బాగున్నాం. మనం ఎలా ఉంటుందో తెలిసి అప్పుడే వచ్చేసిందా ఆదివారం? నిరాశ, దాన్ని మించిన దురాశ. అది వస్తే బాగున్ను అనేది ఆశ. నేను అలాగే ఆశపడుతూ ఉంటాను, ఆదివారం వచ్చేస్తే బాగున్నా, ఎక్కడైనా ప్రార్థన ఉంటే బాగున్నా, ప్రభుని స్తుతించచ్చు కదా, అది దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది కదా, నీతి న్యాయంగా ప్రకటించినట్టు అవుతుంది కదా అని ఒక ఆశ మనలో ఉండాలి. ఇప్పుడు కూడా మన కుటుంబం అంతా ఆశపడేది మనల్ని పోషిస్తున్నా, ప్రేమిస్తున్నా దేవుని మీద ఆశ ఉండాలి. ఎవరైతే మందిరమును రిజెక్ట్ చేస్తారో, తిరస్కరిస్తారో, దూరం అయిపోతారో, వారు శ్రమలలోనికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతా ఉంటారు. అలాగే
పరిశుద్ధమైన దేవుని సన్నిధిని ఎవరైతే రిజెక్ట్ చేస్తుంటారో, దాన్ని నిర్లక్ష్యంగా చూస్తారో, అశ్రద్ధగా చూస్తారో, ఆశ లేకుండా చూస్తారో, వారి కుటుంబాలు కాలక్రమేణా ప్రాబ్లమ్స్లోనికి వెళ్ళిపోతున్నాయి. వారికి నెమ్మది ఉండదు, మన వంటి నెమ్మది ఉండదు, మనకున్న సంతోషం ఉండదు, మనకున్న ధైర్యం వారికి ఉండదు. ఆ డేర్నెస్ మనకు ఉంటుంది. ఎందుకంటే మనం స్తుతించేవారు కాబట్టి. స్తుతించే వారికి, ప్రార్థించే వారికి, దేవుని సన్నిధిని నిత్యము అనుభవించే వారికి, క్రమంగా నడిచే వారికి, భయభక్తులతో జీవించే వారికి ఏ భయమును లేదు. ఆనందంతో మన యాత్ర చేయొచ్చు యెరూషలేముకు, ప్రభు రాజ్యానికి. ఆనంద యాత్ర ఆత్మీయ జీవితంలో దేని కొరకంట? యెరూషలేము. యెరూషలేము అంటే పరలోకం. ఇక్కడ భూమి మీద ఉన్న యెరూషలేం కాదు, ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు కాదు. అది ప్రభు పుట్టిన స్థలం, ప్రభు వచ్చిన స్థలం, మినీ యెరూషలేం ఇది. అది పరలోకం. ప్రభు బిడ్డల కొరకు సిద్ధం చేసిన పట్టణం అది, మహారాజు పట్టణం. ఆ పట్టణములోనికి వెళ్ళాలి. అక్కడ నెమ్మది, సమాధానము, శాంతి నిత్యము ఉంటాయి. యుగ యుగాలు బ్రతుకుంటది. అక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీద ఆయన చెప్పినట్లుగా, వాక్యం బోధించినట్లుగా జీవిస్తే మన ఆశ తీరుతుంది. నిత్యత్వములోనికి మనము వెళ్తాం. దాని కొరకు మానవుడు ఎన్ని ప్రయత్నం చేస్తాడో తెలుసా? యెరూషలేము వెళ్ళిపోవాలని, పరలోకానికి చేరాలని, స్వర్గానికి వెళ్ళాలని, ఆ వైకుంఠానికి చేరాలని అన్నదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, ప్రయాణాలు చేస్తున్నాడు, మొక్కుబడులు చేస్తున్నాడు. ఎన్నో మొక్కుబడుల ద్వారా కొండలకు వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, మళ్ళా వెళ్తున్నాడు, నదిలో ములుగుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. దేనికోసం ఇవన్నీ అంటే మోక్షానికి చేరిపోవాలని. అయితే వాక్యం ఏ రీతిగా చెప్తుంది? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు అక్కడికి రాలేడు. కొండకెళ్తే రాలేడు, ఏదో నదిలో ములిగితే రాలేడు. పాప ప్రక్షాళన పాపము లేని దేవుని దగ్గరే జరుగుతుంది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి, క్షమిస్తాడు ఆయన. అప్పుడు మనల్ని పవిత్రులుగా చేసుకొని ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని మనకు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఏ కొండకు వెళ్ళి తలలీల వేస్తే అయిపోయింది కాదు. మీరు ఒకటి గమనించండి, నీకు తల వెంట్రుకలు రావంటే ఎవడన్నా గుడ్డు కొట్టించుకుంటాడా? తిరుపతి వెళ్తాడు ఎవడన్నా? ఆ రోజు నుంచి స్టక్, ఆ రోజు చెప్పడం వెళ్ళ. ఇప్పుడు వినాయకుడు పాలు తాగుతాడనే న్యూస్ వచ్చింది అనుకోండి, రోజుగా తాగాడు అనుకోండి, ఎవరైనా పాలు వేస్తారా? పెంచలేదు, ఇంకా వాల్యూస్ ఉండదు. ఇంకా నమ్మిన వారని చెప్తాం. హల్లెలూయా. అయితే మన దేవుడైతే చెప్తున్నాడు, నీకు ఆశ ఉందా? పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? అయితే ప్రభుతో సహవాసం చేయి. భూమి మీద ఉన్న ఈ కాలంలో ఏది పెట్టుకోకు, ఎలాంటి టెన్షన్స్ నీ మీద పెట్టుకోకు. ప్రభు పనిని జరిగించి నీకు ఇచ్చిన సామర్థ్యం కొద్ది ముందుకు వెళ్ళు. ప్రభు చెప్పినట్లుగా నువ్వు జీవించు, కొన్నేళ్ళ జీవించు. కొన్నేళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేశాడు, ఉద్యోగం చేస్తూ ధర్మకార్యాలు చేశాడు, ఉద్యోగం చేస్తూ తన ఇంటిని నడిపించుకున్నాడు. ప్రాముఖ్యంగా భయభక్తులు గలవాడే తన ఇంటి వారందరినీ సిద్ధం చేశాడు. తన పనిని తను చేసుకుంటూ దేవుని పనిని కూడా చేస్తూ వచ్చిన జీవిత గమ్యాన్ని అర్థం చేసుకుని ఆలోచించి ఆ ప్రభు కోసం బ్రతికాడు. అనేక రక్షణల జీవించాడు. మంచి పొజిషన్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ఉద్యోగం కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇస్తాడు. మన ప్రతిదీ కూడా దేవుడే ఇస్తాడు. కూడా కుమారులు ఎప్పుడైతే ప్రభువును ధరించారో, ప్రభువును కలిగి ఉన్నారు, నేర్చుకున్నారు, సన్నిధిలో ఎదిగారు ఈ పిల్లలు, వారు ఆశ అంతా దేని మీద పెట్టుకున్నారు? ఇంకా మందిరం మీద, ప్రభు సన్నిధిని స్తుతించాలి, ఇక్కడ పరిచయం చేయాలి. అందుకని ఒక్క దినానికి 1000 దినాలు పవర్ ఇచ్చాడు. ఒక యుగం అంటే 1000 సంవత్సరాలు. యుగ యుగాలు మనం ఉంటాం. ఇక్కడ 100 సంవత్సరాలు బ్రతకడానికి చచ్చిపోతున్నాం, మనం చచ్చి చెడి బ్రతుకుతున్నాం. ప్రభు రాజ్యం ఎలా ఉంటామంట? యుగ యుగాలు ప్రభువుతో నివాసం చేస్తాము. బాబు, ఎన్ని సంవత్సరాల జీవితానికి ఈ చిన్న సంవత్సరాల కాలాన్ని పరీక్షగా పెట్టాడు మనకి. ఇందులో ఎవడైతే జాగ్రత్తగా ఉంటాడో, ఈ పరీక్షలో ఎవడైతే పాస్ అవుతాడో, వాడికి యుగ యుగాల బ్రతుకు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అక్కడ కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు, వేదన ఉండదు, చుట్టాలు వస్తారో ఏం వండి పెట్టాలనే భయం ఉండదు. ఇంకా ప్రభుతో నిత్యము స్తుతించుకోవడమే అక్కడ ఆనందం. ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణమాసన్నం. దేవుని చూసే ఆ ఆనందం, ఆ క్షణం మనకి ఇక పట్టుజాలం లేని ఆనందం మనకు కలుగుతుందంట. ప్రభువుని చూసే క్షణం, ప్రభువుని చూసే క్షణం రాబోతుంది. అందరం కూడా ఆయన చూస్తాం, ఆయన బిడ్డలుగా. ఈ ఆశతో నువ్వు ఉన్నట్లేదు. మన ఆశలన్నీ పక్కన పెట్టేయాలి. ఇక దేని మీద మనకు ఆశ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. నేను ఎంతగానో ప్రేమిస్తున్న టీవీ నిర్వీర్యం అయిపోతుంది. ఎంతగానో ప్రేమిస్తున్న రేడియో నిర్వీర్యం అయిపోతుంది. ప్రతిరోజు చూసుకుంటున్న సెల్ ఆగిపోతుంది. వీటన్నిటికీ అంతముందు ఎండ ఉంది. కానీ దేవునికి, వాక్యానికి, ఆయన రాజ్యానికి ఎండ లేదు, అంతము లేదు. నిశ్చలమైనవి, కదలనివి. అసలు ఆలోచించండి, దేవుని సన్నిధిలో ఎన్నో ఆశలు పట్టుకొని మనిషి తృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు. ఒక చిన్న ఉద్యోగం వచ్చిందంటే తృప్తి లేదని ఇంకా పెద్ద ఉద్యోగంలోనికి వెళ్ళాలి అని అంటున్నాడు. మనిషి తృప్తి లేదు. తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే తృప్తి, ఆనందం. చాలు నాయన. బైబిల్లో జలగ ఉంది, జలగ. దానికి ఇద్దరు కూతుర్లట. ఏం పేర్లు అంటే వాటికి? ఇమ్ము, ఇమ్ము. ఏం పేరు? జలగకు ఒక నానుడు ఉంటుంది. ఏడు చెప్పండి. అది రక్తాన్ని పీల్చుకొని లాగేస్తూ ఉంటుంది. అది అందుకే జలగలతో కూడా శిక్షిస్తారు జైల్లో, ఆ విషయాన్ని రాబట్టుకోవడానికి. నల్లులతో కూడా చెప్పిస్తారు. జలగలు తెచ్చి మీద వేస్తారు అనుకోండి, భరించలేక నేనే చేశానని చెప్పేస్తారు వాళ్ళు. కఠినమైన శిక్షలు అనమాట ఇవి. 3rd డిగ్రీలో ఇది ఒక భాగం కింద ఉంటాయి. అందుకే బైబిల్లో దేవుడు రాశాడు, జలగ లాంటి మనుషులు ఉంటారంట. ఇంకా కట్నం పట్టరా చంపేస్తున్నారు. జలగకి ఏ పేరు ఉందంట? కూతుర్లకి ఇమ్ము, ఇమ్ము. వాటి పని ఏంటంటే తీసుకోవడమే, ఇవ్వాలి. అవి ఇవ్వమన్నమాట. అవి తృప్తి లేనివి అవి. ఎంత కట్నం తెచ్చినా ఆ ఇంటి వారికి కొంతమంది తృప్తి ఉండక ఆ కోడలు ఏం చేస్తున్నారు? కిరోసిన్ పోసి చంపేస్తున్నారు, తృప్తి లేక. సహోదరుడా, ఈ రోజు నీకు తృప్తి కావాలి అంటే, నీ జీవితంలో చాలు అనే ఆనందంలోనికి రావాలంటే దేవుని సన్నిధిని ఆశపడు. దేవుని హృదయాన్ని మార్చేస్తాడు. ఇలాంటి వ్యర్థమైన కోరికలు లేకుండా, ఇలాంటి దురాశ లేకుండా, ఆశకు మించిన ఆశ లేకుండా దేవుడు తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది యేసే సన్నిధి మాత్రమే. ఆ సత్యాన్ని ఎరిగిన కొరహ కుమారులు దేవుని సన్నిధిని ఆశపడుతున్నారు. ఆనందంతో కేకలు వేస్తున్నారంట. ఎప్పుడు వెళ్ళిపోదామా? కొన్ని గుడిల్లో గంటలు ఉంటాయి, ఇప్పుడు ఆటోమేటిక్గా తీసేశారు. ఒక పెద్ద గంట లాగితే సౌండ్కి వెళ్తూ ఉండేవారు. భారతీయ చర్చిల్లో ఉంటాయి, 30,000 40,000తో గంట పెడతా ఉంటుంది, కంచు. ఒక ఆయన ఒకసారి ఆటో ఎక్కాడు. నేను అప్పుడు ఆటోలో ఉన్నాను. అంత మోసుకొస్తున్నాడు, పిఠాపురం నుంచి మోసుకొస్తున్నాడు. దేనికంటే చర్చికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, నాకు ఉద్యోగం వచ్చిందండి అన్నాడు. మరి అది ఇప్పుడు వాడుతున్నారో లేదు తెలియదు ఆ గంట. ఇప్పుడు ఎందుకంటే మైక్లు వచ్చాయి కాబట్టి మైక్లో ఒక అనౌన్స్మెంట్. బాప్టిస్ట్ చర్చిల్లో ఈ గంటలు ఉపయోగిస్తూ ఉంటారు. దానికి ఒక ప్రత్యేకమైన కబోర్డ్స్ ఏర్పాటు చేసి అందులో పెట్టి ఒకసారి లాగితే ఠామ్ అని వాడుతూ ఉంటుంది. అలా శబ్దం వినపడుతూ ఉంటుంది. అంటే ప్రభువుని మహిమపరచడానికి, నామాన్ని ప్రకటన చేయడానికి వాడే సాధనాలు ఇవన్నీ కూడా. ఈరోజు మైక్ శబ్దం వినపడుతున్నా మనం రాలేకపోతూ ఉంటాం. దేవుని పట్టనట్టుగా చూస్తాం. మరి ఆ నరకం నీ మీదకి వస్తే, ఆ భయంకరమైన ప్రమాదం నీ మీదకి వస్తే, అప్పుడు కేకలు పెట్టినను ఉపయోగము లేదు. అందుకే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి దేవుడు చెప్పాడు. వారు ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా డోర్ తీయబడలేదు. 5 ఆశతో కనిపెట్టి ఉన్నారు. వారు ఆశను దేవుడు తీర్చి డోర్ తీసి లోపలికి ఎక్కించేసుకున్నాడు. ఒక 5 ఆశతోనే వచ్చారు, కానీ మరి నిరాశ చెందారు. వాళ్ళు సరిగా స్తుతించలేకపోయారు, సరిగా ఆరాధించలేకపోయారు, ఏమన్నా కరెక్ట్గా ఉండలేకపోయారు. చిన్నదే కదా ప్రభు అవి చూస్తాడు ఏంటి అనుకుంటాం. ఏమో చూస్తే ఏం చేయగలుగుతాం? ప్రభు చెప్పాడు, దోషములను నీవు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు లేదా నిలబడగలడు ఈ లోకంలో. మనం ఆలోచన చేస్తే నమ్మిన వాళ్ళు చెప్తాం, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఒకవేళ చూడలేకపోతున్నాడేమో. నీవు దేవునికి అవసరం అయినప్పుడు నీ దోషాలు పట్టించుకోవట్లేదేమో. అలాగని మనం అలుసుగా తీసుకుంటే అవే మనకి ఎక్కువైపోయి మన ప్రమాదంలో దించేస్తాయి కదా.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధి మీద ఆశ నీకుంటే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుడు నీ జీవితంలో తృప్తి పరుస్తాడు. నీ కుటుంబాన్ని, నాకు అడిగినవన్నీ దేవుడు నాకు ఇచ్చేది చాలు అనేది నీకు జరగాలంటే దేవుని సన్నిధి మీద ఆశతో ఉండాలి. 42:1 కూడా ఈ కోర కుమారుల ద్వారా దేవుడు ఒక మాటలు రాయించాడు. చూడండి అక్కడ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. దుప్పి అంటే జల వనరుల కోసం ఆశపడుతుందంట. దుప్పి ప్రయాణం ఎప్పుడు చూసినా కష్టాల గుండా ప్రయాణం చేస్తుంది. రన్నింగ్ రేస్ లో ఉంటుంది, అలసిపోతూ ఉంటుంది. దానికి ఎప్పుడు కూడా ఏం కావాలంట? దాహం. అది ఆ నీటి మడుగు కోసం చూస్తుందంట, నది కోసం చూస్తుందంట, ఆ జల సమృద్ధి కోసం చూస్తుందంట. అలా చెప్తూ అక్కడ ఏం రాయబడిందంటే, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. తృష్ణపడుచున్నది అంటే ఆశపడుచున్నది. ఒక దుప్పి అరణ్యములు, అడవిలో ఎలా నీటి వనరుల కోసం, ఆ జల సమృద్ధి కోసం, ఆ నది కోసం, ఆ నీటి మడుగు కోసం ఎలా ఆశపడుతూ తిరుగుతుందో, నేను కూడా అలా తిరుగుతున్నాను ప్రభా, నీ సన్నిధి అంటే నాకు అంత ఆశ ఉందని చెప్పడం జరుగుతుంది. 2వ వచనం చక్కగా మాట్లాడతారు చూడండి. నా ప్రాణం దేవుని కొరకు, జీవం గల దేవుని కొరకు తృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి జాగ్రత్త వినండి. నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడవలనని ఆశతో. వీళ్ళే మనం ఎప్పుడన్నా అందరికంటే ముందు వెళ్ళిపోయే షాపులు వేసేద్దాం, ఆ మైక్ సెట్లు సెట్టింగ్ చేసేద్దాం, అన్ని రెడీ చేసేద్దాం, చైర్స్ బాగా పెడేద్దాం, దేవుని సన్నిధిని మనం ప్రేమిద్దాం అని అందరికంటే ఏ రకంగా ఆశ ఉందా మనకి? ఏ రోజైనా నిజంగా నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రాణాన్ని కూడా తృప్తి లేదు ఈరోజు. మన ఆశలకు అంతు లేదు ప్రియుల దినాన్ని. ఇవన్నీ కూడా మన టెన్షన్లో నడిపించేస్తాయి. అందుకే మనం తృప్తి కావాలి. అది దేవుని సన్నిధి ద్వారా మనకు దొరుకుతుంది. నీటి మడుగిది, మన దాహం తీర్చే సన్నిధిది, మన అవసరాలు తీర్చే సన్నిధిది, మన అక్కలు తీర్చి, మన కష్టాలు పోగొట్టి, మన వ్యాధుల నుంచి విడిపించే సన్నిధి, దయ్యపు శక్తుల నుంచి విడిపించే సన్నిధి కొరకు ఆశ ఎలా ఉందంటే వీళ్ళకి, నేను ఎప్పుడు వెళ్తానా, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడతానా, నా తండ్రికి అన్ని విషయాలు చెప్పేసుకుంటాను. నిజంగా ప్రార్థన చేసే వారికి ఒక ధైర్యం ఉంటుంది తెలుసా? ఖచ్చితంగా ప్రార్థించే వారికి అన్ని జరుగుతాయండి. ప్రార్థన చేసినప్పుడు తెలుస్తుంది మనకి, నేను ప్రార్థన చేస్తాను, నాకు ఏ భయం లేదు. దేవుడు ఏదో ఒక రోజు ద్వారం తెరుస్తాడు, నేను ఆశ తీరుస్తాడు, నాకు కావాల్సిన ఇస్తాడు. ప్రార్థన చేసే వారికి గంట కష్టపడ్డాను ఈరోజు ప్రభు కోసం. నేను కొన్ని ప్రాంతాలు తిరిగాను, నేను ఎండలో నలిగిపోయాను. నా ప్రభు నాకు ఎందుకు చేయడు? నేను చెప్తే ఎందుకు చేయడు? ప్రార్థనేది ఈరోజు మన దగ్గర ఆశ ఉందా? దేవుని సన్నిధి ఆదివారం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు కూడా పరిశుద్ధపరచబడిన దినం, ప్రభువే స్వయంగా ఆశీర్వదించబడిన దినం. అంటే ఇందులో కూర్చొని, ఇందులో స్తుతించి, ఇందులో ఆరాధించి, ఇందులో మొరపెట్టి, కన్నీరు కార్చి, ఒక తండ్రితో మన బాధ, ఒక తల్లితో మన బాధ ఎలా చెప్పుకున్న వారికి దేవుడు తృప్తి కలుగు చేస్తాను అంటున్నాడు. అన్నిటిలో తృప్తి ఉంటుంది. భోజనం చేసేవా? తృప్తిగా పడుకుంటావు. భోజనం చేశాను కానీ నాకు తృప్తి లేదండి, ఎక్కడో బాధ, ఈ పక్కన వస్తుందా, ఈ పక్కన వస్తుందా, వెనకాల వస్తుంది. నిన్న ఒక పుట్టినరోజు ప్రార్థనకి వెళ్ళాను. నిన్న అక్కడ ఒక సహోదరి, అంగన్వాడీ టీచరు, వాళ్ళిద్దరు కుమారులు తీసుకొని వచ్చింది నా దగ్గరికి. మీరే పేరు పెట్టారంటే ఒకనొక రోజు అంటుందమ్మ, నాకు గుర్తు లేదండి అన్నాను. వీడికి మీరే పేరు పెట్టారు, వీడు వైజాగ్లో చదువుతున్నాడు, అక్కడ కొన్ని పరిస్థితులు బాగోక తీసుకొచ్చానండి, ప్రకాష్లో వేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థించండి అయ్యారు. వీడికి మీరే పేరు పెట్టారంటే నాకు తెలియదు. 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు నేనే పేరు పెట్టానంటే వాళ్ళకి అలాగే చెప్తామా? అయితే ప్రార్థన చేయించింది, ఇద్దరు కుమారుల కొరకు ప్రార్థన చేయించింది. నా ఆశ ఏంటంటే వీళ్ళు ప్రభువులో ఎదగాలండి. బైబిల్ తీసుకుంటున్నారు, వాక్యం చదువుతున్నారు, అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తున్నారండి, వీళ్ళు సరిగా చదవట్లేదు, వీళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేయండి అని నిన్న ఆమె ప్రార్థన చేయించింది. భార్య భర్తలు ఇద్దరు కూడా. ఆశ, తల్లిదండ్రులకు ఒక ఆశ ఉండాలి. ఆశ ఏంటంటే నా పిల్లలు దేవునిలో ప్రయోజకులు, లోకంలో ప్రయోజనకరం అర్థమైపోద్ది. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. తండ్రి చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. తండ్రి చిత్తం అంటే దేవుని పనిని జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎన్నో ఆశలతో నీ పిల్లల్ని చదివిస్తావు కదా, వాళ్ళు పొరపాటున ఇన్ కేస్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది నీకు. చాలా బాధ ఉంటుంది. ఆ రోజు ఎంతగా ప్రేమించి నీ బిడ్డలు మందలిస్తావు, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తావు, అవసరమైతే కొడతావు. ఎంత డబ్బు పోసాను నీ కోసం, ఏం చదివారు నువ్వు? వేగమోడిపోయినా దాని గురించి అవగాహన లేదు, దాని గురించి ఆలోచన లేదా నీకు? నాశనం ఏం తీర్చాను? ఈరోజు అందరి మధ్యలో నువ్వు నన్ను అవమానపరిచావు, నా తండ్రి వేదన ఉంటుంది, తప్పదది. ఎంత ప్రేమించిన కుమారుని కూడా ఆ రోజు గద్దిస్తారు. ఆ రోజు కూడా కౌగిల్లో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా మనం ఏమైపోతాం, లోకు అయిపోతాం. అందుకే దేవుడు అప్పుడప్పుడు బెత్తమును గద్దింపును కళ్ళేరు చేయమన్నాడు. ప్రేమించే రోజు ఉంది, గద్దించే రోజు కూడా ఉంది. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తున్నాడు. తేడా వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించాను. మా నాన్న నన్ను ఏమంటాం లేదు, ఫెయిల్ అయిపోయిన పర్లేదు, వచ్చే నెల రాసుకుంటాం, లేదా అక్టోబర్ రాసుకుంటాం, లేదంటే మార్చిలో రాసుకుంటాం అనుకొని నిర్లక్ష్యంతో జీవిస్తాడు. ఆ టైంలో నేను ఒకవేళ మందరించి గద్దించినట్లయితే వెంటనే రెడీ అయిపోయి ఖచ్చితంగా రేపు మార్చిలో నేను విన్ అయిపోవాలి, అందరితో పాటు ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోవాలి. నమ్మిన చెప్తామా? హల్లెలూయా. మీ ఆశ దేవునిలో ప్రయోజకులు చేయాలని ఉండాలి ఆశ. ఈయన్ని ప్రభువుని అడిగితే ఇచ్చేయండి. మాస్టర్ గారు, నేను ఒక మాట అనుకున్నాను, మీకు కూడా తెలియదు అది, నేను అనుకున్న ప్రకారం నేను ఇక్కడ వదిలేస్తున్నాను, మీరే చూసుకోండి అన్నది. అంతే. ఎవరు అన్న ప్రయోజకుడు అయ్యాడా లేదా? గొప్పవాడు అయిపోయాడు, న్యాయాధిపతి అయిపోయాడు, దీర్ఘదర్శి అయిపోయాడు, అనేకులను రాజులుగా చేసే అర్హత దేవుడు ఇచ్చాడు అతనికి. ఏం చేశాడంటే అక్కడ సమయంలో ఏం చేశాడంటే, మాస్టర్ గారు పిలిస్తే ఉన్నానండి అనేవాడు అంటే. తప్పించుకునేవాడు కాదు. మన పిల్లలు అయితే తప్పించుకుంటూ ఉంటారు. మన పిల్లలు మంచోలే. ఉదాహరణ చెప్తున్నాను, కొంతమంది గురించి చెప్తున్నాను. నేను బయట ఉన్నానండి, బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం ప్రభు వల్ల అయిపోద్దా? మీరు వచ్చేస్తారు కదా, మరి అక్కడ పరిచయం చేసే వాళ్ళు ఉండాలి కదా, పిల్లలు ఉండాలి కదా, మీరు తిన్న ఆకులన్నీ ఎత్తాలి కదా. అది చాలా విలువైనది. మన నిత్య తుడిసింది, సన్నిధంతా తుడిసేసి వెళ్ళింది. నిత్య తెలుసు కదా, విజయ లావణ్య. నేను ఎవరు అనుకున్నాను చివరి వరకు చూస్తే, మన వాళ్ళు ఎవరో తుడుస్తున్నారేమో అనుకున్నాను, కానీ నిత్య తుడుస్తుంది. సన్నిధంతా గ్లాసులన్నీ ఎత్తేసి శుభ్రం తుడిసేసి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పటికీ తీసివేయబడింది. ఇది ఎప్పటికీ నిలిచి ఉంటే మంచి పని ఏంటంటే, సత్క్రియలు అంటే ఇవే, దేవుని సన్నిధిలో చేసే సత్క్రియలు. నేను అప్పుడు వీళ్ళు ఇంకా ఆకులు ఎత్తబడలేదు, ఇంకా మళ్ళీ సన్నిధికి అడుగుతారు. మళ్ళీ చాలా పని ఉంటుంది. అలా సాయంత్రం 8-9 వరకు క్లీన్ చేసుకొని మిగతాది ఏదైనా మిగిలితే తినేసి వెళ్తూ ఉంటారు. అందులో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడే బయటికి వెళ్ళానని అంటారు, ఒక ఫోన్ చేస్తారు. ఎప్పుడు ఇదే వార్త వస్తుంది. అంటే తప్పించుకునే మార్గాలు ఎంచుకుంటారు. ఒక్కొక్కడు అనమాట, అందరూ కాదు, ఒక్కొక్కడు కనిపెట్టుకొని కూర్చోండి, ఈ పని త్వరగా చేసేసి మనం కూడా క్లియర్ చేసుకుంటే హ్యాపీ కూర్చోవచ్చు కదా అనుకుంటారు. కొందరు బతికించేస్తూ ఉంటారు. సన్నిధి పరిచర్యలు మనకి నెలకొకసారి. అది అసలు ఆలోచించండి. దేవుని సన్నిధిలో నేను ఫోన్ చేస్తూ ఉంటాను, ఒరే వేసి త్వరగా రండి, ఇది అయిపోద్ది కదా అంటే, ఇప్పుడే బయటకు వెళ్ళానండి అంటాడు. అంటే దీని గురించి తెలిసి కూడా ఈ పని మనం చేయాల్సిన వారమై ఉన్నామని కూడా యవనస్తులుగా మన పరిచయం ముగించాలని తెలిసి కూడా వాళ్ళు ఏం సాగు చెప్తున్నారు నాకు. ఒక్కొక్కడైతే ఆ రోజంతా అంటారు. ఆ టైంలో ఇంకా ఆ దావీదే దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క బాధ్యత. ఒక వారం అయితే దేవుని ఏమనుకున్నాడో తెలియదు, ఇంకా ఆలతో ఎంత పిల్లడం ఎందుకని అనుకున్నాడో తెలియదు. అన్ని ఆకులన్నీ ఎత్తేసాడు, టప్లో పడేసాడు, రోడ్లో పట్టుకెళ్ళి పాడసి వచ్చేసాడు 2 సార్లు. అలాంటి ఇంట్రెస్ట్ కావాలి మనకి. అలాంటిది నేను చూశాను, సంతోషం అలాంటిది కావాలి. చెప్తే చేయడం ఎన్నాళ్ళు చెప్పండి. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో అంటే కొన్ని పిల్లలు తప్పించుకునే మార్గాలు. పరిచర్యలో ఉన్నారనుకోండి, దేవుల్లో ప్రయోజకులు అయిపోతారు. మీకు తెలియకుండా జ్ఞానం వచ్చిందా? మీకు తెలియకుండా. నమ్మిన చెప్తామా? హల్లెలూయా. మన పిల్లలందరికీ కూడా, ఆనంద్ కానీ, కీర్తన కానీ, జాన్ మెడిసిన్ కానీ, నాగేంద్ర కానీ, ఇంకా మన పిల్లలు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో జ్ఞానవంతులు అయిపోయారు. ఈరోజు సజీవ్ కూడా చాలా జ్ఞానం వచ్చేస్తుంది. చాలా పెద్ద పెద్ద మాటలు, జ్ఞానం, ఇవన్నీ ఏంటంటే మనం ఒక్కసారి నవ్వుతూ ఉంటాం మాటలు విన్నప్పుడు. దాన్ని ఏమంటాం? దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చేసాడు అనుకుంటాం. అంటే కొన్ని సందర్భాలలో ఉచ్చారణను బట్టి దేవుడు నిజంగా తెలివితేటలు ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటున్నాం.
నమ్మిన వారని చెప్తామా? ఈరోజు జ్ఞానము దేవుని దగ్గర స్థాపించబడింది. జ్ఞానమై ఉన్నాడు ఆయన, జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం కోరుకుంటున్నాం. అందుకే ఆనంద ప్రాంతంలో 8వ అధ్యాయం చదువుతాం, ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం, సామెతల గ్రంథంలో చదువుతాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుతాం. అక్కడ జ్ఞానమే చెప్తుంది. జ్ఞానం అంటే ప్రభు చెప్తున్నాడు, జ్ఞానం లేని వాళ్ళరా నా యొద్దకు రండి, జ్ఞానం ఎక్కదో అంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు కౌరవ కుమారులు ఉన్న దేవుని సన్నిధికి వచ్చేయాలి. ఆశకుడుంటే దేవుడు మన ఆశతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, రాము గారి గురించి చెప్తాను, చెల్లెల గురించి చెప్తాను, పరిచర్య గురించి చెప్తాను. రాము గారు ఆ కాలంలో ఎంత పరిచయం చేశారు. పొయ్యిల దగ్గర ఉండేవారు, భోజనాలు ఉండేవారు, చివరిలో కడిగేసి వచ్చేవారు. ఇవన్నీ కూడా అప్పుడు పిల్లలు లేరు, కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, ఆశతో ఉన్నారు. మనం ప్రార్థన చేస్తున్నాం ఆశతో. పరిచర్య మానలేదు, ప్రభు పని మానలేదు. జలంపేట నుంచి ఇస్తారాకి ఇంటికి నడిచి వచ్చేసేవారు, ఆరాధన అక్కడ జరిగింది. ఏ రోజు క్రమాన్ని మానలేదు, నడిచి వచ్చేవారు. ఆనాటి నుంచి అలాగే నావరం ఆరాధనకు వచ్చేసేవారు, దేవుని పనిపాట్లను చేసేవారు. అందరూ చేయరు, ఆశ గలవారు చేస్తారు. నీ ఆశ దేవుడు తీరుస్తారు, తృప్తిపరిచాడు తనని. 2 కుమార్తెలను దేవుడు ఇచ్చి వారు ఈరోజు ప్రభువులు ఎదిగారు, జ్ఞానవంతులు అయ్యారు. గురుకుల పాఠశాలలో చదవడం అంటే సీటు పొందడం చిన్న విషయం కాదు. ప్రైవేట్ స్కూల్ కంటే ఉన్నతమైన కాలేజీలు అవి. ఒక ఇంటర్ ఇక్కడ ఇంటర్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కోల్పారం దగ్గర ఇంటర్ కూడా ఉంది. అందులో సీట్ వచ్చింది అనుకోండి, పాస్ గ్యారంటీ. మంచి రిజల్ట్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. వాళ్ళకి దేవుడు గురుకుల పాఠశాలలో సీట్లు ఇచ్చాడు. 10 సంవత్సరాల వరకు అందులో చదువుతారు. తర్వాత నుంచి ఇందులోకి వస్తారు, అందులో వాళ్ళు ఇందులోకి వస్తారు 11, 12 చదవడానికి. దేవుడు కృప చూపించాడు. మరి బయట చదివితే ఎంత డబ్బు తెలుసా? అదే కాలేజీలో చదివేస్తే. ప్రైవేట్ కాలేజీ చదివిస్తున్నారు. ఇప్పుడు సంతోష్ బాయ్ గారు వాళ్ళ పిల్లల్ని చదివిస్తే చాలా డబ్బులు అవుతాయి, లక్షల రూపాయలు అవుతాయి. ఆ సజీవికి ఎల్కేజీ అంటే వాళ్ళు నేర్చుకునే చదివికి 20,000 కట్టారంట. మరి అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అది. మరి అలాంటి గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అన్ని అలవెన్స్ ఉంటాయి తెలుసా? ఇక్కడ పెట్టలేని ఇడ్లీ అక్కడ పెడతారు, ఎక్కువ ధనం ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి ప్రతి నెల మందుల ఫీజు ఇస్తారు, నూనె ఖర్చులని, రెబ్బర్ ఖర్చులని. ప్రతిరోజు మంచి ఫుడ్ ఉంటుంది రెసిడెన్షియల్కి. దేవుడు అందులో సీట్లు ఇచ్చాడు. పరిచర్యను దేవుడు చూసాడా లేదా? ఆశ తీర్చాడా లేదా? సుమారు 14 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇచ్చాడా లేదా? వారు ఎదిగి పెద్దవారు అయ్యారా లేదా? దేవుని సంఘంలో డాన్స్లు వేసారా లేదా? అదే మన ఆశ అంటే, దేవుడు తృప్తిపరచడం అంటే. మనం చెప్పాలి, ఎలుగెత్తి చెప్పాలి లోకానికి, దేవుణ్ణి అడిగితే పుట్టిన పిల్లలు. అన్నదే అన్నది, దేవుణ్ణి అడిగితే పుట్టిన వాడు వీడు. నేను సమర్పించుకున్నాను సన్నిధిలో వదిలేయాలని, ఇక్కడనే వదిలేస్తానని చెప్పి వెళ్ళిపోయిందంటే ఆ కోటీశ్వరరావు. సమయలు కూడా ఇంటికి వెళ్ళలేదండి. తల్లి ఏది చెప్తే, తండ్రి ఏది చెప్తే చేశాడు. అక్కడ ఉండిపోయాడు, సమయలికి సేవ చేశాడు. సమయలు ఏలికి సేవ చేశాడు, అక్కడ సేవ చేశాడు, దేవునికి సేవ చేశాడు. అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు పిల్లలు నా కాళ్ళు నొప్పుతారు అప్పుడప్పుడు, ఇలా వచ్చి తెలియకుండా వెనకాల కూర్చొని నొప్పుతారు. ఎవరికి సేవ చేస్తున్నారు వాళ్ళు? నేను దేవుని ప్రతినిధిని, నా పైన అభిషేకం ఉంటుంది, నా మీద దేవుని అధికారం పెట్టాడు. అందుకే నన్ను చులకనగా చూడకూడదు, తక్కువగా చూడకూడదు, తేలిగ్గా మాట్లాడకూడదు. నేను పూజారి కంటే ఎక్కువ ఈ లోకంలో అధికారుల కంటే ఎక్కువ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాణ్ణి. లేదంటే మనం ఎలా ఉండో మనకు తెలియదు, మనం ఏ పొజిషన్లో ఉందామో, ఏ ఉద్యోగాల్లో ఉందో మనకు తెలియదు. దేవుడు ఏర్పాటు. నాకు పోలీస్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. పోలీస్ ఉద్యోగం కోసం చాలా రాష్ట్రాలు కూడా వెళ్ళాను. చెన్నై వెళ్ళాను, భువనేశ్వర్ వెళ్ళాను, కటక్ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, విజయనగరం తిప్పుబాటు ఏపీఎస్పీకి వెళ్ళాను. తెలియతనమే, ఏదో ఇంకా ఏదో చేయాలని ఆశ ఉండేది. కానీ దేవుని ఆశ వేరుగా ఉంది నా మీద. దేవుని సేవకునిగా నియమించేసాడు. అభిషేకము, బాప్తిజము, అధికారము, అథారిటీ, తైలపు అభిషేకం ఇవన్నీ జరిగించి దేవుని సేవలను తీసుకుని వచ్చి నేను చాలా అవాంతరాలు కూడా ఎదుర్కొన్నాను. ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో దొంగల చేతులు కూడా చిక్కుకున్నాను. కానీ అన్నిటి నుంచి ప్రభు తప్పించాడు. ఆ రాష్ట్రాల్లో తెలుగు ఉండదు. ఏదో వచ్చిరాని తెలుగుతో నేను వచ్చిరాని హిందీతో అలా తిరిగేసి కూడా నేను నా వెనకాల 10 మంది తిరిగేవారు. అక్కడికి వచ్చిన ఆ ఉద్యోగాలకు వచ్చిన వెంటాడేవారు. మనోడు మాట్లాడుతున్నాడు, మనోడు వెంటనే ఉంటే సరిపోద్ది అని ఆ చెన్నైలో కూడా అలాగే నెమ్మదిగా సాగిపోయి ఆ బోర్డులు ఆనవాళ్ళు పెట్టుకొని
ఇవన్నీ చేసుకుంటూ ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ లోకంలో. కానీ దేవుడు ఏం చేసేదంటే మీ ఆశ అక్కడ కాదు, నా సన్నిధి మీద పెట్టాలని ప్రభు తీసుకుని వచ్చి ఈ మంచి సేవా పరిచర్యలో దేవుడు నిలబెట్టాడు. కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, తిండి లేని రోజులు ఉంటాయి. దేవుని కోసం బ్రతకాలి, లేదని చచ్చిపోవాలి, అంతే నిర్ణయం. దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఈ రోజు చాలా తృప్తి ఉంది దేవుని సన్నిధిలో. నిజంగా ఆ రోజు ఒక ఉద్యోగంతో పోనేమో మన జీవిత భవిష్యత్తు అంతా కూడా. కానీ ప్రభు ఈ రోజు ఆత్మ రక్షణ కొరకు, నీ సన్నిధి పరిచయం కొరకు ఈ ప్రత్యేకమైన స్థానాన్ని నాకు ఇచ్చావని ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉంటాను, ఆనందాన్ని పడుతూ ఉంటాను. ఉద్యోగం వచ్చిన చూసి సంతోషిస్తూ ఉంటాను. ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళందరూ ఉద్యోగంలో ఉండాలి, వ్యాపారాల్లో ఉండాలి, అధికారాల్లో ఉండాలి. వాళ్ళందరూ ప్రభుని స్తుతించారు, వారి మధ్యలో సేవకుడు ఉండాలి. అందుకే ఆ కాలంలో రాజులకు సమస్య వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళేవారట? సేవకుడి దగ్గరికి వెళ్ళేవారట. సేవకుని అడిగేవారట, వర్షం వస్తుందండి, పంటలు పడతాయి, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మన పరిస్థితి, నేను అధికారిని అవుతానా, నేను బ్రతుకుతానా లేదా, నేను చచ్చిపోతానేమో. సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగేవారు. ఈ రోజు ఎవరు అడుగుతున్నారు? అలాగా అడిగితే దేశం ఎప్పుడో బాగుంది. అరే యుద్ధమా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. పరిచర్య వీర్యంగా కూడా మీరు ఉంటారు. సన్నిధి అయిపోగానే వెంటనే వెళ్ళిపోకూడదు. దానివల్ల మీకు ఏది ఇవ్వను ఉంటుంది. సన్నిధి అవసరాలు ఏమున్నాయి, పరిచర్య ఏం చేయాలి, ఇవన్నీ ముగించుకొని అలా చేయలేదు నాకెందుకు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఒక్కసారి చేర్చుడు, నీ జీవితం ధన్యమైపోతుంది. నీ ఇంట్లో ఉద్యోగాలు ఉంటాయి, నీ ఇంట్లో దీవెనలు ఉంటాయి, నీ ఇంట్లో ఆశీర్వాదాలు, నీ ఇంట్లో ఆరోగ్యాలు ఉంటాయి. దేవుని పని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఏది ఉండదు. సరే ఆలోచించండి. మండపేటలో పెద్దయ్య గారు ఉండేవారు. ఈ చర్చ్ ఓపెన్ చేసి చర్చ్ ఉండి వచ్చారు కదా, ఆయన అమెరికాలో అక్కడ ఉంటున్నారు. 80 సంవత్సరాలు అయింది. షుగర్ ఉంది ఆయనకి. మనం ఆయనతో నల్లాం, పరిగెత్తలేం. ఇప్పటికీ యంగర్లా ఉంటాడు. ఎక్కడికి వచ్చినా సరే తునొచ్చాడు అనుకోండి, ముందే నాకు ఫోన్ చేస్తాడు, రవితేజ హోటల్ బుక్ చేయమంటారు, ఒక రూమ్, ఒక సోప్ తీసుకోమంటారు, 2 మినపతో చేసిన దోశలు సిద్ధం చేయమంటారు. భోంచేయరు ఆయన. దీన్ని కాపాడుకుంటూ ప్రభు పని జరిగిస్తున్నారు. దీన్ని కాపాడుకుంటూ ఆ 2 దోశలు తింటారు. బత్తాకాయలు కానీ కమలకాయలు ఉంటే తీసుకోమంటారు. గ్లాస్తో నన్నే పిండిస్తారు. దానికి ఒక మిషన్ తెచ్చుకుంటారు, ఒక గ్లాస్, అంతే. 9 గంటలు కూర్చుంటాం, సాయంత్రం 5 గంటల వరకు మోకాలతో ఉండడం. నో ఫుడ్. ఎక్కడ మీటింగ్ పెట్టినా, అది శ్రీకాకుళం, దారమట్టం, గార, సాలూరు, బొబ్బులు, ఈ ఏరియాలో ఎక్కడ మీటింగ్ పెట్టినా, తెలియని ప్రాంతాల్లో అదే సిస్టమ్. 9 గంటలకి మోకరించాలి. మధ్యలో లంచ్ అవర్ ఉంటే ఉంటుంది, అది ఉపవాస కూటాలు అయితే ఉండవు. సాయంత్రం 5 గంటలు లేవాలి. ఎవడన్నా యూరిన్ ఫాస్ట్గా లేచినా, ఎరా నా వయసు ఎంత, మీ వయసు ఎంత, నేను లేచానా అంటాడు. అంత కేర్గా ఉన్నాడు. 80 సంవత్సరాలు. అతనితో నేను చెప్తేనేమో నేను అల్లాపోయాను, అతనితో నేను నడలేకపోయాను. ఏంటి బలం, ఏంటి స్టామినా, ఏంటి, ఇతను ఏం తినటం లేదు కదా, ఇదే కదా 2 దోశలు తింటున్నాడు అంతే ఆ రోజు. అదే నాకు తెలిసినప్పుడు అది. కానీ ఏంటంటే ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని సేవను జరిగించుకుంటూ ప్రభు మన్నన పొందుకుంటూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం కూడా ఉంది ఆయనది. అంతలా నడిపిస్తాడు. అది మెయిన్. ఎక్కడా తల వంచడు. రాజీ పట్టు భక్తి విషయంలో. అది ప్రతి నెల మేము వెళ్ళేవాళ్ళమా, 3 రోజులు పోసుకోవడాలు అనుకోండి, లాస్ట్లో నేను నూకల్జా పోస్తారు, మజ్జిగతో పాటు నూకల్జా వస్తారు. భోజనం లెటర్ పెట్టకూడదంటారు, దాన్నే తిండి రావాలి. ఆ 3 రోజులు బయటికి వెళ్ళడానికి ఉండదు, గేట్ వేసేస్తారు. స్తుతి స్తోత్రాలు, ప్రార్థనలు, సమస్యలు, ప్రార్థనలు. ఒక రకమైన మార్పు వచ్చేస్తుంది ప్రతి మోకాల్లోని కూడా. పోనీ ఆయన ఏం చెప్పేసి వెళ్ళిపోతాడంటే లేదు లేదు, ఆయన అలా మన ముందే మోకరించి ఉంటాడు. ఎంత భయం అంటే, కొత్తోడు వచ్చినా భయపడతాడండి అతనికి. కొత్తోడు వచ్చినా వెంటనే అట్రాక్ట్ అయిపోతాడు ఆయనకి. ఏంటి ఇతనిని భయపడడం ఏంటి, ఎప్పటి నుంచో నాకు తెలియదు కదా అంటాను కూడా. ఎవడు కొత్తోడు వచ్చి అందులో దూరిన గుంపులోకి వచ్చినా ఆడు భయపడిపోతాడు. అలాంటి ఆకర్షణ, ప్రకాశం దేవుని సేవకుల మీద ఉంటుంది. ఆయన అందుకే ఈ రోజు కూడా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. నేను పొరపాటున ఫోన్ చేసినప్పుడు యాంగిల్ ఇలాగ వచ్చి దగ్గర అనుకుంటా, హైడ్రో దగ్గర మంచిది దాంట్లేదా, తుమ్మడానికి భయపడుతున్నాం. ఆయన పైన ఫోన్ చేస్తే అన్ని కంట్రోల్ చేసుకుంటాను నేను.
గొంతులు కూడా నొక్కేసుకున్నా కొన్ని క్షణాలు మాట్లాడేస్తాను. ఏదైనా పని చెప్పిన దగ్గినబడినా అన్న తినబడినా తిట్టేస్తాడు ఆయన, ఫోన్లో తిట్టేస్తాడు. ఏంటిరా మీరు అలా ఉంటే ఎలాగరా అంటాడు. అంతే ఒకటే మాట, ఎక్కువ వాడుతున్నాకండి. అలా ఉంది సామపరిచారు అంటాడండి. ఎన్నోసార్లు కోటింగ్లు అయిపోతాయండి తగ్గితే ఆయన దగ్గర. ఆయనంతా పకడ్బందీగా ప్రభుతో సావాసం చేస్తాడు. నేను అనుకుంటాను ఈయన సెంచరీ సాధించేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అలాగ ఉన్నాడు ఆయన. ఆ రోజు మంటపట్లో చూసినప్పుడు అలాగ ఉన్నాడు, సర్చ్ ఓపెన్ చేసినప్పుడు అలాగ ఉన్నాడు, ఈరోజు ఆ ఫోటోలో చూసినప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. నార్మల్గానే ఉంటున్నాడు, ఎక్కడ మార్పు ఏం రావట్లేదు. మనకేమనిపిస్తుంది? సెంచరీ కొనేస్తుంది ఆయన. 100 years బ్రతికేస్తాడు. ఏమో అయ్యారు మీరు మోసేలా బ్రతికేస్తారని అంటారు. నవ్వుకుంటాడు ఆయన. ఇంకెందుకు లేదా అంటాడు. 150 సంవత్సరాలు మీరు మోసేలా ఉండిపోతారండి, డౌట్ లేదు. మీకు ఏ ప్రాబ్లమ్స్ కనపట్లేదు, మాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ ఉంటారు. ప్రార్థించేయండి అంటాడు. అంతే ఒకటే. కానీ ఆయన నేర్పించిన విధానం అదే అనమాట. మోకాళ్ళు అనుభవం, మోకాళ్ళు ప్రార్థన, నోకలు చావ, నో ఫుడ్. నలిగిపోయేవాడిని నేను కూడా. మండపట్టి వెళ్ళాను. ఒక్క క్షణం బయటికి వెళ్తే బాగుండేమో అనుకునేవాడు ఒకసారి. ఆయన వెళ్తేనే ఎవరన్నా బయటికి వెళ్ళాలంతే. అంటే సాదా సీదగా ఇక్కడ మామూలు ఉపాసుకోవడానికి కాదు, మామూలుగా వచ్చినప్పుడు చెప్తున్నాను. అందుకే రవితేజలో ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళినప్పుడు మీ సార్ రావట్లేదు సార్ అంటారు. ఆయన అక్కడ తినేది ఏంటంటే దోశ మాత్రం ఒక సోపు రెడీ చేయమంటాడు. ఇంటికాంచి భోజనం తిద్దామన్నా వద్దనేసారు. నేను తిన్నా, మీ ప్రేమ ఉంది అలా అట్టే పెట్టుకోండి అని అంటా ఉంటాడు. కానీ ఇతను ఎలా జీవించగలుగుతున్నాడు? షుగర్తో లేదంటే బలహీనతతో. కంట్రోలింగ్ అంతా ఆయన కంట్రోలింగ్. ఒక సూట్ కేసు, ఒక బ్రీఫ్ కేసు, ఆయనకి సంబంధించిన పెరుగు అక్కడి నుంచే తెచ్చేసుకుంటాడు. క్యారేజ్ తోటి తెచ్చుకొని మాకు కూడా వేస్తారు. ఏమైనా స్ట్రెస్ లేదన్నట్టు మాకు కూడా పెడతారు. ఆయన వెనకాల చాలా అనుభవాలు మనం నేర్చుకున్నాం. భక్తి జీవితం వాళ్ళు నడిచారు. నేటికి బ్రతుకున్నాడు ఆయన. నేటికి సువార్త పరిచయంలో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉన్నారు ప్రజెంట్. కొర్రలు, సామలు, రాగులు ఇవన్నీ కూడా పిండి ఆడించేసుకొని ఓ ప్యాకింగ్ చేసుకొని ఆయన వెనకాల అట్టిపోతాడు. విత్ ప్రేయర్, ప్రార్థనతో వాటినే లైట్గా ఒక జావలా కాసుకొని గ్లాస్తో తీసుకొని ప్రార్థించుకుంటూ పరిచయం చేస్తూ సేవకుల మధ్యలో ఉంటూ మంచి మంచి సలహాలు ఇస్తూ ఇలా ఉండాలి అలా ఉండాలని మళ్ళీ బలపరుస్తూ ముందు సాగిపోయారు. నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఎవరిని చూడలేదు. ఆయన అంటే నాకు చాలా భయం. నన్ను వెనకన్నా స్కూటర్ మీద తిప్పుకున్న రోజులు ఉన్నాయి. తెల్లవారుజామునే లేక నాన్న నువ్వు ఒక్కడవే చేయాలి, ఇక్కడ నువ్వు పైకి ఎక్కి అనేవాడు. మీరు మండపేట మీటింగ్స్కి వస్తా పందిరి వేయడానికి, ఎదురు కట్టడానికి నన్ను ఒక్కడిని పైకి ఎక్కించేసేవాడు. అయ్యారు ఇప్పుడే మీతోటి పడుకున్నాను, లెగలేకపోతున్నానంటే లేదు నువ్వు చేస్తావురా, నువ్వు లేకమ్మంటే అప్పుడు అందరూ హాస్టల్ అందరూ వేసేవారు. మరలా నేను కుర్రాడిని పైకి ఎక్కేసి ఉండేవాడిని. నిజంగా ఆ ప్రేమ, ఆశీర్వాదం నేటికి మన మీద నిలిచి ఉంది. అదే చెప్తామా? హల్లెలూయా. భక్తి ఎప్పటికైనా మనను ముందుకు తీసుకెళ్తుందండి. భక్తి లేకపోతేనే ప్రాబ్లం. కానీ అందుకే ఇక్కడ ఒక మాట రాయబడిన సామెతలు 10:28 భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తి లేని వాళ్ళు ఎన్ని ఆశపడినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తప్ప, నీతిమంతుని ఆశ భంగము కానేరదు. సంతోషం ప్రతి విషయంలో కూడా నేను ఆశపడ్డానండి, ప్రభు నాకు ఇచ్చాడు. నా బిడ్డల పట్ల ఆశపడ్డానండి, దేవుడు నాకు ఇచ్చాడండి. ఇలా తృప్తి కలగాలి అంటే సన్నిధి పట్ల మనకి ఏముండాలి? ఆశ ఉండాలి. ఎగ్గొట్టేయడానికి చూడకూడదు. ఎప్పుడు నందికి సన్నిధి విడిచిపెడితేనే నాకు బాధ. ఉన్న విషయంలో 100కి ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ మీరంటే. ఆదివారం మానేసినప్పుడే నాకు పిచ్చికేస్తూ ఉంటుంది. ప్రభా ఏ ప్రమాదం వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి, చెప్తుంది కాబట్టి మళ్ళా నేనే ప్రార్థన చేయాలి. ప్రమాదాలు రాకుండా మనం తప్పించమని సేవకుడే మొదలుపెట్టాలి. సమీయలు అభిషేకించి రాజుని చేశాడండి, గొప్పవాణ్ణి చేశాడండి, దీవించాడండి. మళ్ళీ అతను పడిపోయినప్పుడు, అతను ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ ఆ సమయంలో కదా ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యో సౌలు పతనాన్ని కోరి తెచ్చుకున్నాడే, ఎంత తప్పు చేశాడు. ప్రభా నీ మాట వినలేదా, నువ్వు చెప్పింది చేయలేదు, నేను వెళ్ళి మాట్లాడతాను, నేను వెళ్ళి చెప్తాను. లేదు వెనకైపోయాడు. ఇంకా నా మాట వినలేదు, విసర్జించేశాడు. నేను చెప్పింది చేయకుండా అక్కడ తప్పు చేశాడు. నేను అక్కడ అందరినీ చంపమంటే బ్రతికించాడు. కొందరిని వెనకాల తీసుకొచ్చాడు. గొర్రెలు పోగొన్నాయని నొక్కేశాడు, ఎద్దులు పోగొన్నాయని ఇంటికి తెచ్చేసుకున్నాడు. శపితమైన దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. అయ్యా నేను బాధపడుతున్నాను సౌలుని బట్టి అంటే. సమూయేలు బాధపడ్డాడు. ఈ సమూయేలే, పరిచర్య సమూయేలే, అన్న కుమారుడే.
నిజంగా సమయాన్ని ఎంత సేవ చేసుకుంటాడంటే ఆ రోజు అంత గొప్పవాడు అయిపోవడానికి. మన పిల్లల పట్ల ఆశ కూడా ఉండదు. మీరు పరిచర్య చేయండి అని చెప్పాలి. సేవకునానికి వెళ్ళండి. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్తా ఉంటాం. వాళ్ళకి ఇబ్బంది ఏం పెట్టను. వాళ్ళకి ఇంపార్టెంట్ పరీక్షలు ఉన్నప్పుడు గట్ట ఇబ్బంది పెట్టను. నా వెనకాల వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా జ్ఞానం ఆవరించేస్తుంది. వాళ్ళకి తెలుసా నేను ఎక్కడెక్కడ ఉంటున్నాను, ఎలా తింటున్నాను, అసలు ప్రయాణంలో ఏం చేస్తున్నాను, ఎలా మాట్లాడుతారు, ఇవన్నీ నేర్చుకుంటారు. చక్కటి జ్ఞానం వచ్చేస్తుంది. ఒక విధేయత ఏర్పడుతుంది. ఒబీడియన్స్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. మన పిల్లలందరూ కూడా అలాగే జ్ఞానవంతులు అయిపోయారు. ఈరోజు యేసుని ఎరిగిన వారిగా కనీస భయముతో ఉంటారు. మన పిల్లలు తెలిసి ఎక్కడైనా భయం ఉంటారు. పైకి కనపడరు కానీ అమ్మో ఇది మేము తినకూడదండి అని చెప్పుకుంటారు. మన పిల్లల్లో ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి ఈ ప్రవర్తన విధానాలు వాడు పసిగడతా ఉంటారు. అమ్మో మా నాన్న ఒప్పుకోడండి, సినిమాకి వెళ్తేనే చూసాడంటే తెలిసిందంటే కొట్టేస్తాడు. ఇలాంటి సిస్టంలోనికి మన పిల్లలు వచ్చేయాలి. అప్పుడు ఆ పిల్లలు తృప్తిపరచబడతారు. ఈ లోకంలో చెప్తారు అనేక మందికి, నాకు ఒక ఉద్యోగం కోరుకున్నాను, దేవుడు నన్ను తృప్తిపరచాడు, ఆ ఉద్యోగం నాకు ఇచ్చేసాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు పరుస్తాడు. పరచాలి అంటే సన్నిధి కొరకు ఆశపడు. నేను ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు నా దేవునికి నేను కనపడతాను, నా సంఘానికి నేను ఎప్పుడు కనబడాలని అన్ని రెడీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేయాలి. సన్నిధిని ప్రేమించాలి. ఆ రోజు అక్కడ ఏమేమి చేయాలి, ఒక ప్రణాళికతో వచ్చేసినట్లయితే దేవుడి మీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నెమ్మది ఉంటుంది ఈ ప్రాణానికి. ఒక ఆనందాన్ని ప్రభు మనకిస్తాడు. నేను అలాగే రాత్రి నిలువు మోకాలతో ప్రార్థన చేస్తాను. నిప్పు వస్తున్నా సరే అంటే అందులో ఆ గ్రిప్ సాధించాలి మనం. ఏమో దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, ఒకవేళ నేను సైడ్ స్టాండ్ వేసాను అనుకోండి. చెప్పాను కదా మీకు, బైక్ ఎన్ని స్టాండ్లు ఉంటాయి, నిలువు స్టాండ్ ఉంటాయి, సైడ్ స్టాండ్. సైడ్ స్టాండ్ వేసాం అనుకోండి, ఒక పక్క పెరిగిపోతుంది నడు. మీరు ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నం తిన్న తర్వాత సైడ్ ఉండడం, ఈ మక్కలు ఉంటాయి కదా పక్కలు తిరిగిపోవడానికి గల కారణం అదే. అన్నం తిన్నట్టే కూర్చుండిపోకూడదు, నడవాలి, ఆ ఇంట్లోనే నడవాలి. పడుకుని పోకూడదు, భారీగా లావ్ అయిపోతాం. అన్నం తిన్నంటేనే పడుకోకూడదు ఎవరు కూడా. రెస్ట్ వేరు, పడుకోవడం వేరు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్, తిన్న అన్నం అంతా కూడా ప్లేస్లో ఉండిపోయేలా ఉండకూడదు. ఎప్పుడు అది ప్రవహించాలి, అరిగిపోవాలంటేనే అన్ని ఏరియాలకు వెళ్ళిపోవాలి, రక్తంగా మారిపోవాలి. ఫుడ్ కిడ్నీలు ఏం చేస్తాయంటే దంచేసి ఉడకడేసి పిండి చేసి గుడి దగ్గర పంపించేస్తాయి. ఇది సర్దుబాటు చేసేస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలో బ్లడ్ని పంపించేస్తుంది, అరిగిపోయింది అన్నం. లేదు మనం తిన్న వెంటనే సైడ్ స్టాండ్ వేసాం అనుకోండి, ఈ పక్కన ఉడిపోతుంది, ఇది పెరిగిపోతుంది. మళ్ళీ దీన్ని కరగొట్టడానికి నానా అవస్థలు పడాలి. ఏం మిషన్లు తెచ్చి కరగొడతాం, పరిగెట్టాలి, కొండలకి దిగాలి, అప్పుడు కరుగుతుంది. కరగడానికి గల కారణం చెమట పట్టాలి. అది నిలువు మోకాలు వేసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమేటిక్గా వచ్చే శరీరం కాదు, మన శ్రమ పడి ముందు సాధించాలి. అంటే తప్పు చేసి శ్రమ పొందడం వేరు, నీతి కొరకు శ్రమ పడడం వేరు. రెండు తేడాలు ఉన్నాయి ఇక్కడ. ప్రభా ఈరోజు నేను తప్పు చేశాను, అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అందుకే నాకు ఈ తలపోటు వచ్చింది, నాకు క్షమించండి అంటాం. తప్పు చేయకుండా వచ్చిందా ప్రభా, అయితే యోగులా నన్ను పరీక్షిస్తున్నాం, ఏదో దాచో నా కొరకు ప్రభా అని కొన్ని మేలు కొరకు ఎదురు చూస్తున్నాం ఆశ. ఈరోజు మన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. శుక్రవారం మీరు ఇంకా సమర్పించుకుంటే ఇంకా మంచిది. ప్రతి శుక్రవారం తలంటి స్నానం చేసి సాయంత్రం 4 లేదా 3 వరకు కూడా కఠినంగా మీరు ఉపవాసం ఉండి కనీసం ప్రార్థన చేయండి. మీ భారం అంతా అక్కడ పెట్టండి, మీ శ్రమలన్నీ అక్కడ పెట్టండి, మీ ఆశ కూడా అక్కడ పెట్టండి. ఉపవాసంతో సాధించేస్తున్నాను. మీకేది కావాలన్నా ప్రవర్తిస్తాడు. మీరు నమ్మండి. సూటి నేను సంతకం నాదే. బదులు ఏ తేడా ఉండకూడదు. కోతిలో ఉపవాసం చేయకూడదు. కోతి ఎలా చేసిందంట, సాయంత్రం 5 గంటలకు ముగిస్తానని చెప్పి ముందుగానే 5 గంటలప్పుడు ఏం తిందామో అన్ని ముందేడేసుకుందంట. ఇట ఆ భోజనం కొరకు ఆశపడితే ఉపవాసం ఉంది. మళ్ళీ మధ్యలో కన్ను తీసి చూసిందండి, ఏమన్నా ఉందా లేదా అని. ప్రార్థన చేస్తా అప్పుడు ఉందా లేదా, దూరం ఉందా లేదా, ఇది ఉపవాసం అంటారు ఎవడన్నా. అంటే దానికి అకృతి చూడండి. 5 గంటలకు ముగించుకున్న తర్వాత తినేయడానికి ముందుగా సిద్ధం చేసేసుకుందాం. ఒక్కొక్కరు రేపు ఉపవాసం ఉండగా రాత్రి తినేస్తారు. రేపుడిది రాత్రిది. అప్పుడు అలా కరగదు, లేని పోను తలపోట్లు వచ్చేస్తాయి. ఆ రాత్రి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి పొట్టని. ప్రభా రేపు ఉపవాసం ఉంటున్నాను, ఈ రాత్రి దీన్ని క్లీన్ చేయండి, రేపు తట్టుకుని సామర్థ్యం నా ప్రేగుల్లో వచ్చాను. ఇక్కడ ఏముండవండి, ఇక్కడ అందుకే నొప్పి వస్తుంది. ఎవరన్నా గుద్దితే పొట్టలో కొత్తకూడదు ఎవడన్నా. ఎందుకంటే ఇక్కడ తట్టుకునే శక్తి ఉండదు, ఇక్కడ ఏముండదు, పేగులు మొత్తం ఉండదు. అంతే
దీన్ని ఆనుకొని ఒక ఎన్ను కానీ, ఒక గ్రిప్ కానీ, ఒక జిప్పు కానీ ఏమి ఉండదు. అందుకే ఇంత మెత్తగా ఉంటుంది. ఇలా గుద్దేమంటే అమ్మా అంటాం. ఇక్కడ ఎక్కడ గుద్దినా పర్వాలేదు, ఇవన్నీ కాసుకుంటాయి, వాకులు ఉంటాయి, సెక్యూరిటీ. దీనికి లేవు. అందుకని ఉదరము అంటాడు. దీన్ని ఏమంటాడు? ఉదరము. ఒక రాజుగారికి ఏమొచ్చిందంట? వ్యాధి ఎక్కడొచ్చిందంట? ఉదరమున వ్యాధి కలిగి ప్రేగులు పడి చనిపోయాడు. ఈ ఉదరము పగిలి ఇస్కరియోతు యూద పొట్టలోంచి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. యేసు ప్రభు వారికి ద్రోహం చేసినాడు ఇస్కరియోతు యూద. ఉరి పోసుకుంటే ఎందుకు ఇలా జరిగిందంటే, ఆ ఉరి పోసుకున్న తాడు, ఆ కొమ్మ తెగి నేలన పడినప్పుడు, ఎల్లకిల్లా పడినప్పుడు పొట్ట భాగము 2 అయిపోయి ప్రేగులు బయటకు వచ్చి వింత మార్గం పోయిందాడు. యేసు ప్రభు వారిని 30,000 రూపాయలకి అమ్మేసినందుకు ఆ కాలంలో తిరుగుతూ ద్రోహం చేసింది. ఉదరములో వ్యాధి కూడా ఉన్నాయి బైబిల్లో చాలా మంది. పొట్టలో బాధ, పొట్టలో వ్యాధి, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తాయి పోతాయి, పట్టించుకోవద్దు. మనం తిన్న ఆహార పదార్థాలు ఇప్పుడు మంచి కాదు, నేచురల్ ఫుడ్ కాదు, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కాదు, మందులతో సృష్టించబడింది. కాబట్టి దీని అంతటికీ పరిష్కారం ఒకటే. ఈ బాడీని ఆరోగ్యంగా ఉంచే సామర్థ్యం ప్రార్థనలో ఉంది. నిలువు మోకాలు వేసుకొని ఉదయం ఒకవేళ పని ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఉడుపుకి వెళ్ళొచ్చు, దాన్ని కవర్ చేసుకుంటూ ముందే ప్రిపేర్ అయిపోవాలి. రేపు నాకు 3 గంటల ముందు నాకు ఓ పని ఒప్పుకున్నాను దగ్గర, నా 2 గంటల ప్రార్థన ఈరోజు నేను చేసుకుని అవసరమైతే గట్టుమే చేసేస్తాను. అక్కడ లంచ్ అవర్లో అక్కడ కూడా చేశాడు. ఇస్సాకు రెబెక్కాకు పిల్లలు పుట్టలేదని ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడట? పొలంలోకి వెళ్ళి, సాయంత్రం వేళ పొలంలోకి వెళ్ళి, నా భార్యకు పిల్లలు లేరంటే దేవుడు పిల్లలు ఇచ్చాడు. 20 సంవత్సరాల పిల్లలు లేరు వాళ్ళకి. తెలుసా పిల్లలు? రాహేలు కూడా పిల్లలు లేరు, లేయా కూడా పిల్లలు లేరు. వీళ్ళందరూ ప్రార్థనతో పట్టు కలిగి సంపాదించుకున్నారు దేవుని దగ్గర. అబ్రహాములోంచి వచ్చిన వాళ్ళు ఇస్సాకు, యాకోబులు. ప్రతిరోజు వెళ్ళి ఇస్సాకు అని కూడా పొలంలో పని చేసుకుంటూ, ప్రభువా మా ఆవిడ పిల్లలు లేరు, పిల్లలురా. అందుకే దేవుడు ఒకేసారి ఎంతమందిని ఇచ్చాడంట? ఒకేసారి నేను ముందు వెళ్తాను వచ్చేసారు. ఎవరు చెప్పండి? యాకోబు, యాసావు కొట్లాడుకొని వచ్చేసారట బయటికి. కనిపెట్టారు వాళ్ళు, ప్రార్థనతో కనిపెట్టారు. ఆశ దేవుడు తీర్చాడు. రెబెక్కాకి మంచి పేరు ఉంటుంది, మిక్కిలి చక్కనది. ఎటు చూసినా, ఇప్పుడు మిస్ యూనివర్స్ అంటారు కదా, ఎటు చూసినా ముక్కు దగ్గర నుంచి మొత్తం బాడీ వ్యవస్థ చూస్తే ఎటు చూసినా అందంగా ఉండాలి. వాళ్ళే మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ అంటే ప్రపంచ సుందరి. మిస్ ఇండియా అంటే భారతదేశంలో అందగత్తి. మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రంలో అందగత్తి. ఇంకేమే ముక్కు కొలిసినప్పుడు కరెక్ట్గా వచ్చింది, కన్ను కొలిసినప్పుడు ఇలా చూస్తారనమాట. అలాంటి అందగత్తే మంచిది. రెబెక్కా బైబిల్ గ్రంథంలో దేవుడు సర్టిఫై చేశాడు, మిక్కిలి చక్కనది, కానీ పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు గారు అనుక్షణం ప్రార్థిస్తూ ఉంటారు. సాయంత్రం వేళ ధ్యానంపై వెళ్ళును అని ఉంటుంది. మన ఆశ ఏడు తెలుసా? ప్రార్థనతో నా ఆశ దేవుడు తీరుస్తాడు. ఈ ఉపవాసంతో నా ఆశ దేవుడు తీరుస్తాడు. నన్ను తాకగలడు. ఇది తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఎట్టి వ్యాధి గలవాడైనను అందులోకి వెళ్తే, ఎదురుకి సన్నిధికి, అలా చెప్తామా? హల్లెలూయా. మనం చెప్పుకున్నాం, సన్నిధికి వస్తే స్వస్థత ఉంది. అక్కడ చాలా అంట ఓసలో అయిపోయిందంట కాలు ఒకటి. అక్కడ ఏమని రాయబడింది? రోగులందరూ వచ్చి అక్కడ పడిగాపులు కాసుకొని కూర్చుంటున్నారంట. ఎప్పుడు ఆరాధన జరుగుతుందా, ఆరాధనలోకి ఎవడు ముందు వెళ్తాడో సన్నిధిలోకి, వాడు బాగుపడిపోతున్నాడంట. కానీ 38 సంవత్సరాల నుంచి ఒకడు అలాగే ఉండిపోయాడు చెట్టు కింద, లేవలేక నడవలేక. వాడిని ప్రభువు చూసాడట. నీ బాధ ప్రభువు చూస్తాడు. ఇది వేరొక పరిస్థితి. ఇది వాళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. మనం మీకు చెప్పాను కదా, నా చెవిలోంచి ఒక ఊరు వచ్చింది మొన్న ఆ మధ్య. రాహేలు దర్శనం మరువాడు వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇలా లోపలికి వస్తే మా ఇల్లంతా సౌండ్ వచ్చేస్తుంది. ఏదమ్మా సౌండ్ అవుతుంది? సౌండ్ నా చెవిలో వస్తుంది, ఇంట్లో కాదు. తర్వాత తెలుసుకుంటే మూసినా తగ్గట్లు. అమ్మో ఏంటిది ఇలాగ ఎందుకయింది? నేను 2 రోజుల ముందు నేను పొడిచాను, దూరి పొలతో పొడిచాను.
కానీ 2 రోజులు ఏమనిపించలేదు. కానీ ఆశ్చర్యం, నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చెప్తాడు, వాసిందే చెప్తాడు, వాడు సిఫార్సు చేస్తారు కొన్ని, కానీ అన్నిటి మీద నీ హస్తం ఉంటేనే తప్ప పని అవ్వదనుకో. నేను ఒకటే అనుకున్నాను, నీకు చూడండి నాకు చూడండి, ఏసు రక్తం చేయాలి. ఏం వేసాను నేను? సిలువ వేసాను. ఏసు రక్తం చేయాలి. నీకు మాత్రమే కాదు, నేనే వేసుకోవాలా. అలాగే చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు నేను రామణిపేట వెళ్ళినప్పుడు తగ్గితే గారి ఇంటికాడ సిలువలు వేస్తాను, కొబ్బరి నూనె తాగేస్తారు మొత్తం. ఆడున్నాడు కదా వాళ్ళ మనవడు, ఆడు తిరగే సిలువ వేస్తుంటాడు వాళ్ళ మనవడు. నేను ఎలా చేస్తున్నానో నేర్చుకుని వాళ్ళకి వేసేస్తున్నాడు. కొబ్బరి నూనె వాళ్ళ తాతయ్య తాగినాడు, తాగేస్తున్నాడు. ఆడి కూడా పొలంలోకి వచ్చేసాడు, ఆడి కూడా నడిచేస్తున్నాడు. మన ప్రభు వల్ల వెనకాల తిరిగేసాడు, రొట్టె ద్రాక్ష రసం తాగేసాడు. వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు, పాపం లేని పిల్లలు, చిన్న పిల్లలు. ఆడు ఇప్పుడు అలా రాడు, ఎప్పుడు సరదాగా ఉండడు, మాట్లాడతాడు. కానీ ఆ రోజు నా వెనకాల తిరిగేస్తున్నాడు, పల్లెం పట్టుకుని నేను వస్తుంటే నా వెనకాల తిరిగేస్తున్నాడు. చూసేలా రొట్టె ఏదన్నా వాడి తినేస్తాడు, వీళ్ళందరూ తింటున్నారు, నేను తినకపోతే ఏంటని. దైవ సన్నిధి నేర్చుకున్నాడు వాడు. వాడిని నేను ఎలా సిలివేస్తానో అలా తీసి వాళ్ళకి సిలివేస్తున్నాడు. మళ్ళీ ఆడ వేసుకుంటాడు, ఎలా చేసుకుంటాడు చూసారా. నేర్చుకుంటున్నాను దేవుని సన్నిధిలో. నేను అలాగా కొన్ని జస్ట్ ఒక 5-6 రోజులు ప్రార్థనలు నా దగ్గరికి వచ్చినప్పుడు అందులో నూనె తీసుకుని నేను కూడా వేసుకొని స్తోత్రం చెప్తాడు, నువ్వు స్వస్థపరుస్తావు, నాశ తీరుస్తాను. దేవుడు అద్భుత రీతిగా మార్చేసాడు నా శరీరం. ఇప్పుడు అలా శబ్దం లేదు, ఏమీ లేదు, క్లియర్. అదే శబ్దమా? హల్లెలూయా. దేవుడు చేస్తాడు. కొన్ని ఇన్సిడెంట్స్ మనం మరింత దగ్గర అవ్వడానికి ప్రభు మనను కార్యసాధకులుగా నియమిస్తాడు. నీ ఆశ ఎట్టుదైనా దేవుడు తీరుస్తాడు. సన్నిధి కొరకు నువ్వు ఆశపడాలి. ఆదివారం నీ జీవిత ప్రయాణంలో ఇంపార్టెంట్ అవ్వాలి. కొన్ని పరిస్థితులు, మరణాలు, చావులు, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మన భక్తి జీవితానికి అడ్డుపడుతున్నాయి. మనం దాన్ని జయించలేకపోతున్నాం, దాన్ని ఎదిరించలేకపోతున్నాం. క్రీస్తుని నమ్మిన వాడు ఇంకా దేనితో పని పెట్టుకోకూడదు, దాన్ని జయించాలి. ఎవరితో పని లేదు మనకి, ఇంకా దేవునితోనే మనకు పని. ఆ పనిని, ఆ ఆశను మనం కలిగి ఉన్నప్పుడు ఆటంకాలు ఆటోమేటిక్గా, ఆదివారం చచ్చిపోకుండా దేవుడు కాపాడుతాడు. కొందరు నా పిల్లలకి ఆదివారం ఆటంకాలు వచ్చేస్తున్నాయి అని దేవుడు తప్పించే మార్గాన్ని మనకి ఇస్తాడు, మన ఆశను బట్టి. నేను చెప్పాను కదా, అప్పుడే వచ్చేసింది ఆదివారం అనే ఆశ వేరు, వచ్చేస్తే బాగుందని ఆశ వేరు. అప్పుడే వచ్చేసిందంటే గుడి అందాం అనుకున్నాను, అప్పుడే వచ్చేసింది అని దాని అర్థం. అదే ఇంకా ఎందుకు రాలేదు అంటే దేవుని మీద నీకు ఆశ. కొన్ని పరిస్థితులు నేను భంగపరిచి భక్తిహీనిగా మార్చేసి నేను శ్రమలోకి నడిపించడానికి సాతానుగాడు వేసిన వలలని. వాడి గురించి క్లియర్గా ఉంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం దగ్గర ఒక మాట రాయబడింది. వాడు గాలం వేసి గుచ్చి లాగి పడ్డవారిని బట్టి గంతులు వేస్తున్నాడని రాయబడింది. అంటే వాడు ఎన్ని ప్లాన్లతో ఉన్నాడో ఆలోచించిన సాతాను గురించి దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఈ కొట్టాం లైన్ అంతంటే గానాలు పట్టుకున్నాడు చాలా మంది కూర్చున్నారు చూడండి, లైన్గా కూర్చుంటారు, ఉదయం సాయంత్రం అదే పని. ఒక ఇన్ని ఆ పెద్ద చేపలు పట్టుకొని వచ్చి అమ్మేస్తారు మార్కెట్, జీవనోపాధి. వాడు చిన్నది ఏదో అంటిస్తాడే జ్ఞానం చివరిని, దేని పట్టడానికి? చేప. కానీ ఆ చేపగా తెలిసింది అనుకోండి, ఆ చేప భక్తి పడరావు అనుకోండి, అమ్మో వీడి జ్ఞానం వేసేవాడు ఒకడు ఉంటాడు ఇక్కడ, ఏదో వేస్తాడు ఎర్ర వేస్తాడు, దాన్ని చెక్కకూడదని ఆ మార్గం నుంచి అలా తప్పించుకుంటాడు. లేదు అనుకోండి, అందులో ఈజీగా వచ్చి పడిపోద్ది, దాన్ని పైకి లాగేస్తాడు, ఆడు పొట్లు వేసుకుంటాడు. ఆడికి ఎంత సంతోషం. చేపలు పడితే ఎంత ఆనందం అంటే ఒకసారి ఆలోచించండి. సాతానుగాడు కూడా పెద్ద చేపలు కొనేస్తాడు. వాడు ఆశమాషి వాళ్ళు కాదు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాదు, భక్తి పనులకు కొనేస్తాడు వాడు. అది మనం గుర్తించాలి. భక్తిగా జీవిస్తూ, క్రమంగా పాటిస్తూ, అన్నింటిలో కరెక్ట్గా ఉంటూ, ప్రభువే శరణం అనుకుని బాధలు పట్టుకుని ఏడుస్తూ, ఎవరు ఏమైపోయినా నాకు పర్వాలేదు, ఎవరు నా దగ్గర రాకపోయినా పర్లేదు, నా ప్రభువే నాకు ముఖ్యం, ఎలా చచ్చిపోతే ప్రభు దగ్గర వెళ్ళిపోతాను అనుకుని బ్రతికే వాళ్ళని పడగొట్టాలని చూస్తాడు తప్ప ఆశామాషి వాళ్ళ దగ్గర రాడాడు. రేయి పగల్లో ప్రార్థనలు ఎదుగుతూ, ఉపవాస దీక్షలు చేస్తూ, ప్రభు అంటే పిచ్చిగా ప్రేమిస్తున్నా నిన్ను పడగొట్టడానికి ఏదో ఒక వల విసురుతానే ఉంటాడు. చూడండి ప్లాన్ ఏంటి అక్కడ చెప్పాడు. చూడండి, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసావు. వాడు అంటే సాతానుడు, అపవాది, సాటాన్. వాడు గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు.
వాడు తన వలలో ఆ, వారిని చిక్కించుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఒక పెద్ద చేప పడ్డది అనుకోండి, చాలు ఇంకా చిన్న చిన్న ఎందుకు ఇంక ఈ రోజుకి సరిపోద్ది. ఒక 50 కేజీల చేప పడిపోయింది అనుకోండి, ఆడి మళ్ళీ వలేస్తాడా? లేదు, ఇంకా అది పని లేదు. సాయంత్రం అంతా కూర్చొని వచ్చే చేపలంత అమౌంట్ ఈ ఒక చేపలో వచ్చేసింది. అప్పుడప్పుడు ఇనుము ముక్కలు దొంగతనం చేయడానికి వెళ్తారు గాజువాక. అక్కడ ఏముంది? ఉక్కు కర్మాగారం ఉంది, ఇంగ్లీష్లో స్టీల్ ప్లాంట్. మన వైజాగ్ వెళ్ళిపోతుంటే అక్కడ మనకి ఎలా కనబడుతుంది, ఇలా సైడ్కి ఉంటుంది స్టీల్ ప్లాంట్. అంతలో ఒక మొక్క దొరికింది అనుకోండి, 5 బ్రతికేచ్చు ఒక 4 రోజులు. ఒక మొక్క ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఉంటాయి. సరైన సెక్యూరిటీ ఉండకపోవచ్చు, చిన్నది కాదది, కొన్ని వేల ఎకరాల స్థలంలో నింపబడి ఉంది. ఒక మొక్క తేడానికి నానా రకాల ప్రయత్నం చేస్తారు. నామవరంలో కూడా ఉన్నారు, అక్కడికి వెళ్ళి తెచ్చిన దొంగలు ఇప్పటికీ జైలుకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు దాని పరిస్థితి. ఒక్కొక్కసారి పోలీసులు లైట్ వేసుకుని పహారా కాయడానికి వచ్చిన మురుగులో పడుకుంటారంట రాత్రి. గోడ కరెంట్ ఉన్నా సరే వాళ్ళు విశ్వ ప్రయత్నాలు దొంగతనం చేయాలని, అన్యాయంగా సంపాదించి బ్రతికేది. ఒక మొక్క దొరికితే చాలు, ఒక స్టీల్ మొక్క దొరికేసింది అనుకోండి, అది 100 కేజీలు 110 కేజీలు కూడా ఉండొచ్చట. అది అమ్మితే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. దాని కొరకు వాళ్ళు పడ్డ కష్టాలు చెప్పాడు ఒక ఆయన. అతను పడ్డ బాధలు చెప్పాడు. అదే చెప్తామా? అలా ఒక పెద్ద బత్తిపాడు పడిపోయాడు అనుకోండి, అబ్బా మార్చేశాడు. దేవుని కొడుకు నా కొడుకుగా చేసేసుకున్నాడు. నాకు ఇంకేం కావాలి? వాడు ఎగురు గంతులు వేస్తూ మీటింగ్లు వేసుకుంటాడు. దేవుని కోసం పడిచేసేవాడు ఉన్నాడు కదా, నా వైపు వచ్చేసాడు వాడు. ఈరోజు భక్తిహీనిగా మార్చేశాను. యేసు నోట అంటే అతను లేకుండా, అతని నోట యేసు లేకుండా మార్చేశాను. నా ఆశని తీర్చేసుకున్నాను. ఎగిరి గంతు వేస్తాడంటూ. అలాంటి వాడికి మనం ఏ రోజు కూడా ప్రాణం పోయిన అవకాశం ఇవ్వకూడదు. నీతి నిమిత్తము హింసించబడేవారు నమ్మినోడని చెప్తాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. భక్తి పరులు పెద్ద చేపలు. మనం ఎప్పుడు కూడా అపవాది వలలోనికి వెళ్ళకూడదు. వాడి గాలానికి మనం పడకూడదు. వాడు ఒగ్గిన వలలో మనం చిక్కకూడదు. కొంగలు చూడండి ఎలా పడతారో తెలియదు. అక్కడ దారం, ఆ వల కొంగకు తెలియదు, సైలెంట్ పోస్తాడు అక్కడ. వచ్చి పాపం ఆ నౌకలు ఎలా తింటా ఉంటాయి, వెంటనే బలి అయిపోతాయి. ప్రతిదానికి పట్టడానికి ఒక వల ఉంది. అలాగే మల్లన పట్టడానికి అపవాది దగ్గర వల ఉంది. వాడి ప్లాన్స్, వాడి మాయ ఎలా చేస్తాడు తెలుసా? ఆదివారమే వల వేస్తాడు. ఎలా వేస్తాడు? ఎప్పుడు రాని చుట్టాలన్న రోజు నీ ఇంటికి రప్పిస్తాడు. వాడు పంపిస్తాడు. వాడు నీ ఆరాధనకి ఆటంకంగా పంపిస్తాడు. ఎప్పుడు రాని కార్యక్రమాలు ఆ రోజు వచ్చేలా చేస్తాడు. మీరు రాకపోతే బాగోదండి, చస్తానంటాడు. చంపేయండి అంతే, చచ్చిపో. ఆడు చావడట, మళ్ళా చంపుతాడట. వచ్చి సాతానుడి పనిది వాళ్ళను ప్రలోభ పెట్టడానికి. అందుకే అడిగాడు కదా, యోబు దగ్గర నేను వెళ్ళకపోతున్నాను. యోబు నోట నీ మాటే ఉంటుంది. అందరూ నా మాట వింటున్నారు, తిరుగుతున్నాను, ప్రపంచం అంతా గాలిచ్చాను. యోబు ఇలాంటి వాడు నేను చూడలేదు. ఒక్కసారి గేటు తీస్తావేటి, నా వైపు తిప్పేస్తాను. పర్మిషన్ గాడ్, దేవుడికి పర్మిషన్ ఇచ్చేసాడు. నువ్వెన్ని అవాంతరాలు అభ్యంతరాలు కలిగించిన యోబు నావాడు. నన్ను తప్ప ఇంకెవరిని సేవించడు. మాటల్లో కూడా ఎవరిని సేవించడు. వెళ్ళైతే అని చెప్పినప్పుడు సాతానుగాడు వచ్చి ఒకరిని చంపడం మొదలెడతాడు. బాధ కలిగిస్తాడు. ఇంటి మీదకి బాధలు కలిగిస్తాడు. ఎంతమంది ఏవి చచ్చిపోయినా యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నా. ఏంటి ఎన్ని పోతున్నా, ఎంత ఆస్తి పోతున్నా ఎలాగంటున్నాడే? ప్రియమైన పిల్లలను చెప్పేద్దాం, చూద్దాం, వాళ్ళ మీద పెడదాం గురని. వాళ్ళని చంపేశాడు. 10 మందిని చంపేశాడు. ఎవరో చెప్పారు, ఒక దగ్గర విందు చేస్తున్నారు. పెద్ద సుడిగాలు వచ్చి గోడను పడగొట్టింది, వారి మీద పడిపోయింది, చచ్చిపోయారు. నీ 10 మంది పిల్లలు కూడా ఇల్లు కూలిపోయి చచ్చిపోయారు అంటే అప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. నిరీక్షణ కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, ఆశ దేవుని మీద పెట్టి బ్రతుకుతున్నవాడు, భక్తి అంటే ఏంటో చెప్పినవాడు, భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందని అతని నోట పలికించిన వాడు, అది నీ నిరీక్షణకు ఆధారం అవుతుందని చెప్పినవాడు, నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావు అది దొరకడానికి నీ భక్తి ఆధారం అని చెప్పినవాడు యోబు. కాబట్టి ఆ యోబు నోట దేవుని మాత్రమే స్తుతించాడు. మంచి మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది. అప్పుడు యోబు
ఆ, ఆ, 1వ అధ్యాయం చివరి వచ్చిన చదివేయండి. ఈ సంగతులలో ఏ విషయమందు కూడా ఎంత పాతకం జరిగినా, ఇంత ప్రమాదం ఇంటి మీదకి వచ్చేసినా, ఇంత ముప్పు వాటిల్లినా, ఈ క్రైస్తవ కుటుంబం మీదకి ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, ఏ విషయమందు కూడా యోబు ఏ పాపము చేయలేదట, దేవుడు అన్యాయము చేసేనని తన నోటితో చెప్పలేదట. ఎంత మంచి రెఫరెన్స్ అండి ఇది, ఎంత మంచి మాట అండి ఇది. మనం కుక్క చచ్చిపోతే దేవుడు చంపేశాడంట. కుక్క చచ్చిపోవడం వల్ల ప్రయోజనం లేదు మనకి. ఈరోజు కుక్కలు చాలా మందిని గడిచేస్తున్నాయి. మొన్న మా పిల్లేసి ప్రెసిడెంట్ గారిని కలిసేసింది, వ్యాక్సిన్ వేయించుకుంటాడు ఆయన. ఆ ముందు రోజు మీటింగ్లో మాట్లాడాడు ఆయన. అక్కడ వీడియో పెట్టారు, ఈయన పెట్టేది మళ్ళీ ఏదో మీటింగ్ అని పెట్టాడు ఆయన అనుకుంటే, ఫాస్ట్ ఐసఐ గారిని కుక్క కరిచినందుకు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు, ప్రార్థన చేయండి అని గ్రూప్లో పెట్టారు. 4-5 కార్ట్లు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి కార్ట్లు. మరి అంత దారుణంగా ఇప్పుడు కూడా తెలుసా, మనం బైక్ మీద వెళ్తుంటే వెంటాడి కరిచేస్తున్నాయి. చాలా అలర్ట్గా ఉండాలి. ఏదో ఒక శ్రమ కలిగించాలి సాతానుడు. పాస్టర్లా, దేవుని బిడ్డలా, భక్తి పరుల సమాజం అన్నది కాదు. బాధ పెట్టడమే వాడి పని, వచ్చడమే వాడి పని. గుచ్చితే ఏమవుద్ది మనకి? ఏమంటాం? గుచ్చిన వెంటనే నాన్న అంటాం, అమ్మ అంటాం. ఎంత కష్టపడి ఇన్ని తెచ్చినా నాన్న అనరండి. ఎప్పుడు చూసినా అమ్మ అంటమే. ఏ దెబ్బ తగిలినా, రాయి తగిలినా అమ్మే. ఎవరన్నా నాన్న అంటారని చూస్తాను. ఎక్కడ కూడా దేవుడు అది పెట్టలేనట్టుంది. మరి రాయి గుచ్చుకుందానికి నాన్న అని అంటున్నారు, అమ్మ అంటారండి. ఎందుకని? అమ్మ సంరక్షణలోనే ఉంటారు పిల్లలు ఎక్కువ. నాన్న తన కష్టార్జితం తేవడం, ఇంటికి అప్పగించడం, పనులు చూసుకోవడం, అన్నీ చూసుకోవడం. కానీ సంరక్షణ అంతా ఎవరు? తల్లి. అందుకే ఏ దెబ్బ తగిలినా, ఏం తగిలినా నాన్నమే ప్రేమ లేదని కదా అక్కడ అమ్మ అనేది వస్తుంది అనమాట. అక్కడ సరే ఆలోచించండి. సాతానుగాడు గుచ్చుచు అనేకమైన ప్రాబ్లమ్స్ కలిగిస్తున్నప్పుడు మరింత ధైర్యంతో యోబుని జ్ఞాపకం చేసుకొని నిరీక్షణలోకి వచ్చారు. ప్రభా, ఇది వాడి పని, నువ్వు నన్ను తప్పిస్తావు, నన్ను స్వస్థపరుస్తావు, నన్ను రక్షిస్తావని మరింత ఆశతో మనం బ్రతికినట్లయితే దేవుడు మన ఆశను తీరుస్తాడు, మనం తృప్తిపరుస్తాడు. నమ్మిన చెప్దామా? హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మందిరమును ఏ రోజు నువ్వు రిజెక్ట్ చేయొద్దు. మందిరం మీద ఆశ పెట్టుకో, మందిరం మీద మక్కువ కలిగి ఉండు, మందిరం మీద ప్రేమ కలిగి ఉండు. మందిరం యొక్క ఆశతో నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఏ విషయంలో నీకు తృప్తి కలగటం లేదో, తృప్తి కానేరదు, ఆ విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే తృప్తి అనేది, ఆ సంతోషం ప్రభు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మందిరాన్ని మానేస్తున్న వారిని కూడా ప్రోత్సహించి బుద్ధి చెప్పే బాధ్యత, కొట్టే బాధ్యత, అధికారము దేవుడు సాటి సహోదరికి ఇచ్చాడు. ఎవరన్నా గుడి మానేశారు అనుకోండి, వారిని మందలించే అధికారం నీకు ఇచ్చాడు. బైబిల్లో చెప్పాడు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఏమ్మా ఎందుకు గుడికి రాలేదు? ఏమన్నా బలహీనత వచ్చిందా? ఇంట్లో ఏమైనా కష్టం ఉందా, శ్రమ ఉందా? అలా చేయొద్దు, రావాలి కదా. మనం ఎలా ఉంటే ఎలాగా? మనం శ్రమను జయించాలని మీ ఆశలన్నీ ప్రభువు తీరుస్తాడు. మరింత ప్రోత్సాహం వారికి ఇచ్చినట్లయితే మందిరమును ప్రేమించగలుగుతారు. అందరు కూడా ప్రేమించారు. ఆ రోజు మందిరం కొరకు పరిగెడతారంటే ఎక్కడ మందిరాలు కనపడవంట, సేవకులు ఉండరంట, కొన్ని చెప్పే ఎలాంటి అక్కలు ఉండరంట, చెల్లెళ్ళు ఉండరంట. వాళ్ళ అక్క ప్రభువు నమ్ముకుంది కదా, ఆ రోజు చెప్తే వెళ్ళదు. ఈ రోజు వెళ్దామంటే అక్క అక్కడ ఉండదంట, అక్క ప్రభు దగ్గర ఉంటుందట. ఎత్తబడిపోతారు అందరు కూడా. పిలువబడిన వారికి సువార్త అందదు. మోసే, ఏలియా లాంటి వాళ్ళు వచ్చి లేదంటే సువార్త ప్రకటించిన, ఆనోకి, ఏలియా లాంటి వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించిన వాళ్ళని కూడా చంపేస్తారు. మనం ఇక్కడ పలానా అక్క ఉంది, లేదా అమ్మాజీ అక్క ఉంది, ఇస్తేరా అక్క ఉంది, ప్రభు కూడా తెలిసేరకి వాళ్ళ రబకా గారు ఉన్నారు, చేతి రమ్య ఉంది, లేదంటే కరుణ ఉంది, అర్పణ గారు ఉన్నారు, ఉంది, లేదా ఇనోస్ ఉన్నాడు, అనన్య ఉన్నాడు. వీళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. వాళ్ళ చేతిలో బైబిల్ ఉండేవి. ఇలాంటి మన పిల్లలు అంకిత గారు ఉన్నారు, లేదంటే సంతోష్ గారు ఉన్నారు, అయ్యంత్ర ఉన్నాడు, రవణం గారు ఉన్నారు, వెర్షి జాన్లో ఉన్నారు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ దేవుడు చర్చికి వెళ్ళేవారు మనం చూసాం. అని ఈదిలో వాళ్ళు ఆ రోజు నిలుగుతారంట మిమ్మల్ని. అప్పుడు మీరు ఉండరు. ఎక్కడ ఉంటారంటే మీరు
కనురెప్ప పాటులో ఏసు దగ్గర మనం ఉంటామంట, ఏసై దగ్గర ఉంటామంట. అప్పుడు వీళ్ళకి సువార్త చెప్పేవారు లేరు. అప్పుడు వాళ్ళకి సువార్త తెలియక నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అప్పుడు అవకాశం ఇచ్చినా ఛాన్స్ లేదు కదా వినడానికి. పోనీ సేపూర్లో చివరి గుడి ఉండేది, ఏమైందంటే ఆ గుడి కూడా కనబడదంట. ప్రభు వచ్చినప్పుడు అన్ని నిర్వీర్యం అయిపోతాయి కదా, ఇంక మనం ఎత్తబడిపోతాం కదా. విడవబడిన వారికి గతి దుర్గతి అని రాయబడింది. యేసు వారిని నమ్ముకుందామంటే ఆ ప్రజలు ఉండరు, అది చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడ యేసు గురించి ప్రకటన చేసే సేవకులు దొరకరు. అందుకే ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు పరిగెడతారంటే వాక్యం కోసం ఎక్కడా దొరకదట, చెప్పేవాళ్ళే ఉండరట. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు. లోకంలో నానుడు ఉంటుంది. అందుకే ప్రాణం ఉండగానే మనం ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తీసం తీసేసుకొని ప్రభు కోసం ఇలా ఆదివారం గుడికి వస్తూ ఉపవాసాలు ఉంటూ ఆయన క్రమాలు పాటించుకుంటూ మనం పనులు చేసుకుంటూ, ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకుంటూ, పొలాలు ఉంటే పొలాలను చూసుకుంటూ ప్రభు మీద ఆశ పెట్టుకొని బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఈ భూలోకంలో ఇచ్చిన కాలమంతా తృప్తిపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. 12:30 అయింది. ఈ విషయాన్ని కూడా మనం క్లోజ్ చేసుకుందాం. రేపు కలుద్దాం. ఈ ఒక్క విషయాన్ని మనం చూద్దాం. చాలా మంచి విషయం ప్రియులారా, ఇది కూడా చూద్దాం. ఈ ఒక్క మాటను మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనం. కొందరు ఆశ, మరొక ఆశ. కౌరా కుమారుల ఆశ ఏంటి చెప్పండి? దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుని బ్రతికారు. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు నా దేవుని కనపడాలని ఆశతో ఉన్నారు. దేవుడు వారిని దీవించారు. వారికి ఏ స్థానాలు ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడు ఇచ్చారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. చాలా మంచి మాట, అందరూ కూడా చూడండి. దినమెల్లా ఆశలు పుడతాయి మనకి. ఎన్నో ఆశలు అన్నాం కదా, ప్రతి దినం కూడా ఆశలు ఉంటాయి. 400 మార్కులు వచ్చాయి అనుకోండి, మీ పిల్లలకి 500 వస్తే బాగుంది కదా, ఆశ. ఫోన్లే ఇవి లేని వాళ్ళు ఉన్నారు కదా అని అనుకోండి. అదే చెప్తామా? హల్లెలూయా. మీరు ఒకటి, నీతిమంతుల పిల్లలు తదనంతరము ఆస్తికర్తలు అవుతారు. మీరు కంగారు పడకండి. మీ పిల్లలు అనాథులు కాదు. మీరు నీతిగా బ్రతకండి, మీ పిల్లలు గొప్పవారు అయిపోతారు. ఇంకా మీరు ఏం చేయాలో ఆలోచించవలసిన పని మీకు ఇవ్వలేదు, దేవుడు వారి గురించి ఆలోచిస్తున్నాడు. నీతిమంతుని పిల్లలు తదనంతరము ఆస్తికి వారసు. ఇవి ఎవరు అండి? ఫలానా అనన్య పిల్లది. ఎవరు? ధన్యది. ఎవరు? సంతోషం వాళ్ళ కుమారుడిది ఆస్తులు. మీరు ఉన్నా లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా తదనంతరం దేవుడు వరకు స్థానం ఇచ్చేస్తాడు. ప్రభు రాక ఆలస్యం అయితే మన కాలం ముగించబడతాయి. వారు ఇంకా భూమి మీద నివాసం అంటే. దావీదు చూశాడట. దావీదు చెప్తున్నాడు, నీతిమంతుని పిల్లలు భూమి మీద నేను ఉన్నప్పుడు భిక్షం ఎత్తుకోవడం కానీ, ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం కానీ నేను చూడలేదన్నాడు దావీదు. నీతిమంతుని పిల్లలు, ప్రభు కోసం ఆశతో బ్రతికేవారి పిల్లలు. ఒకరి చేయి చాపరండా, ఒకరు పెట్టేవారుగా దేవుడు చేస్తాడు. నీతి అనేది మనం మనసును చేసినప్పుడు, నీతిని కాపాడుకున్నప్పుడు, నీతి యావత్తును ప్రభు చెప్పినట్లు జరిగించినప్పుడు, అలనాడు నీతి యావత్తును జరిగించిన నోహును, కుటుంబమును, పిల్లల్ని దేవుడు జ్ఞాపం చేసుకొని ఈ భూమి మీద వారిని నిలబెట్టి సంతానం ఇచ్చేంత ప్రపంచాన్ని నియమించారు. తదనంతరం అంటే మీ తర్వాత తరములో వారికి గొప్పవాళ్ళు అయిపోతారు. మన ఆశలు దేవుడు తీరుస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. మీ పిల్లలు పరీక్షల్లో కూడా విజయాలు సాధిస్తారు. కీర్తనకి లెక్కల్లో 75 మార్కులు వచ్చాయి. దేవుడు ఇచ్చాడు. తన జ్ఞానం ఏం కాదు, అది ఆలోచించాను. పెద్ద ఏం చదివేరు, బైబిల్నే సరిగా చదవరు. అవునా కదా? ప్రతి వారం తప్పులు చదువుతారు. అలానే కాదు, పిల్లలు చాలా మందిలో కొంచెం తప్పులు ఒప్పులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి మెచ్చుకోవాలి, ఒకేసారి గద్దించారు. ఆ గద్దింపులు వారికి దేవునిగా మారి వారిని గొప్పవారిగా చేస్తాయి. 75 మ్యాథ్స్లో రావడం అంటే 75 సీరియస్గా చూస్తున్నా నాకు వేసి అలా అనిపించింది నాకు ఒకసారి. అలాగే చెప్తామా? మీకోసం నేను చెప్పినప్పుడు అది అవమానపరచడం కాదు, దేవుని సన్నిధిలో సరిచేయడం. ఒక వాక్యం మనకు గుంజుకున్నా మనం సరి చేసింది, అది మందు వేసింది, ఇంజెక్షన్ చేసింది, అమ్మో నేను ఇలా ఉండకూడదు అని మనం కరెక్ట్ చేయబడాలి. ఒక గాయం అయితే వదిలేస్తాం, మనం దాన్ని మానపడానికి చూస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆకండేస్తాం, ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్, ఆయింట్మెంట్ అంటే ఆయింట్మెంట్. దాన్ని ఎలాగైనా మాన్పాలి. వాక్యం కూడా మన హృదయాన్ని మార్చాలి.
వాక్యం బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో చదివితేనే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. నేను అందుకే చదువు మీద ఏ రోజు ఇంట్రెస్ట్ పెట్టను. అలా అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అలా తమిళ్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, ప్రయోజనం లేదు. మన తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగుదేశంలో ఉంటాం కాబట్టి తెలుగు చాలు మనకి. ఇంట్రెస్ట్ చదువు. 30 రోజుల్లో హిందీ అని, 30 రోజుల్లో ఇంగ్లీష్ అని చాలా వచ్చేసాయి. కొన్ని నెలలు కానీ కేటాయిస్తే మనం కూడా అన్నిటిలో ప్రావీణ్యం పొందేస్తాం. కష్టపడితే కానిది లేదు, ఏదైనా సాధించవచ్చు, దాని మీద పట్టచ్చు. కానీ మన పని ఏంటంటే దేవుని వాక్యం, దేవుని పని. ఇంకా మన పని ఇంకా వేరే పని లేదు కాబట్టి నా పుస్తకాలు కానీ, నా చదువు కానీ, నా సర్టిఫికేట్ కానీ, ఇటువంటి కానీ ఇంకా పట్టించుకోలేదు. ఇంకా వాటితో పని లేదు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకొని మన సేవ పరిచయం ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కొంతకాలం ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా. అందుకని వాక్యము చదవలేనప్పుడు వాళ్ళు మందలించారు. వాక్యం ఎందుకు చదవలేకపోతున్నారు మీరు? అన్నిటికీ ప్రైవేట్ పెడతాం, వాక్యం చదవడానికి ప్రైవేట్ ఉండదు. ఒకసారి ఆలోచించండి. పాకెట్ బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ పట్టుకెళ్ళి వెళ్ళిపోవచ్చు. అక్కడ అభ్యంతరాలు ఏమి లేకపోతే, అందరికీ చెప్పే విధంగా కాకుండా మనం ఓన్గా లంచ్ అవర్లో టైం ఉంటే ఒక వాక్యాన్ని రీడ్ చేసుకుంటే జ్ఞానం ఆవరించేస్తుంది మనకి. జ్ఞానం ఎలా ఆవరిస్తుంది? మరి గాలి నీకు తెలిసేటి. ఇప్పుడు గాలి నాకు కొడుతుందా? గాలి నమూనా చూపించగలనా? నేను గాలి ఎలా ఉంటుందని చెప్పగలనా? గాలి కనపడదు ఎవరికి కూడా. ఫ్యాన్ వల్ల గాలి లేదు, గాలి ఉంది కాబట్టి ఫ్యాన్ ఉంది అక్కడ. మీరు గమనించండి. ఫ్యాన్ తిరిగితే గాలి వస్తుంది అనుకున్నా, గాలి లేకపోతే ఫ్యాన్ తిరిగినా గాలి రాదు. ఒకవేళ మీరు ఈ రెక్కలు తిరగేసి పెట్టండి, మీరు ఫ్యాన్ కింద కూర్చొని ఫ్యాన్ వేయండి, గాలి మీద వెళ్తుందని చెప్పండి. ఆ రెక్కలు తిరగేసి పెట్టండి, మీ గాలి రాదు ఎన్ని ఫ్యాన్లు తిరిగినా. ఎందుకని? ఆ గాలిని తీసుకొచ్చే గోడ ఉంది కదా, అది పైకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతున్న గాలిని ఆపి నీ చుట్టూ తిరిగేలా చేస్తున్నా ఏంటి తెలుసా? ఫ్యాన్ రెక్కలు. ఫ్యాన్ అంతా కాదు, మళ్ళీ ఫ్యాన్ రెక్కల్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇలా. అది చిన్న తేడా వచ్చినా గాలి ఏదో పక్క పోతా ఉంటుంది. అందుకే రెక్కలు మనం కలపకూడదు. ఆ గాలిలో చిన్న ఆ ఓడు ఏం చేస్తా తెలుసా? ఆ గోడ ఏం చేస్తా తెలుసా? వెళ్ళిపోతున్న గాలిని ఆపి నీ చుట్టూ, ఆ ప్రాంగణం చుట్టూ తిప్పి నీ గాలి తగిలేలా చేస్తుంది. దేవుడు క్రియేటర్. గాలి ఉంది కాబట్టి. రెక్కల పైకెట్టి ఫ్యాన్ తిరిగిన గాలి రాలేదనమంటే నీ వైపు వచ్చే ఆ యాంగిల్ పైకి వెళ్ళిపోయింది. గాలి ఇప్పుడు ఈ వీడి ఉందనమాట. అలాగే జ్ఞానమై ఉన్న దేవుడు నిన్ను ఆవరించి పట్టుకుంటాడు. తెలివితేటలు నీకు వస్తాయి. నన్ను బాగా చదివేది కాదు, ఇప్పుడు భలే చదివేస్తుంది, జ్ఞానం వచ్చేసింది. లెక్క చేయడం వచ్చేది కాదు, ఈరోజు లెక్కలు కూడేస్తుంది, జ్ఞానం వచ్చేసింది. ఒక విషయం, దేవుని బిడ్డలు దీనుల పట్ల దయ చూపిస్తారు. 10th పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించి. ఇప్పుడు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే చిన్న విషయం కాదు. నాగేంద్ర తన ఆశ ఇంజనీరింగ్ చదవడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా అనేక చదువులు ఉన్నాయి, ఇంకా ప్లాన్లు ఉన్నాయి. అలాగే దివ్య మన పిల్లలు, ఆనంద్ 10th. ఇవన్నీ ఏంటనుకుంటారు? దేవుని కృప. మన పిల్లలు ఒక స్థానం చదువుతున్నారంటే అందులో ఉన్న జ్ఞానాన్ని మనకు ప్రబోధిస్తాడు. దేవుని సన్నిధిలో మనం పెరిగినప్పుడు సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఒక డిఎస్పి గారు సాక్షి చెప్తున్నారు చూడండి, బహిరంగంగా చెప్పేస్తున్నారు. పోస్ట్లో ఉండి వాళ్ళ నాన్నకంటే పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ నాన్న సెల్యూట్ కొడితే అడిగారు వాళ్ళందరూ, మీకు ఎలా అనిపించింది అంటే, ఒక తండ్రి కుమార్తెకి సెల్యూట్ కొట్టినప్పుడు బాధగానే ఉంటుంది, కానీ ఉద్యోగ రీత్యా అది జరగాల్సి ఉంది, మా నాన్న నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. పరీక్షల నాడు కూడా గుడికి వెళ్ళిందండి. పరీక్ష కూడా ప్రత్యేకమైన క్లాసులు పెట్టేవారట పాస్టర్ గారు. చాలా మంచి సాక్ష్యం ఇచ్చింది. చాలా మందికి కుళ్ళు వచ్చింది ఆ సాక్ష్యం. చాలా మంది కొలుబడిపోయారు ఆ సాక్ష్యం. వ్యతిరేకులు, విరోధులు. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేసింది కూడా క్రైస్తవులు బలపరిచేసిందని చాలా మంది ఏడ్చేస్తారు. మనలో వరకు ఏడుస్తూనే ఉన్నారు ఆ సాక్ష్యం ఉన్న తర్వాత. ఆవిడ ఏం చెప్పిందంటే, రేపు ఉదయం ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంటే ఆ రాత్రి గుడికి వెళ్ళిందంటండి. మనం అయితే ఏం చేస్తాం? 10 రోజులు పరీక్షలు అయితే ముందే గుడి మార్పింగ్ చేస్తాం. మన ఫాల్టే అది, మన ఫాల్ట్ అది. మనం అందుకే ఎదగలేకపోతున్నాం. 10 రోజుల్లో ఇంపార్టెంట్ లాస్ట్ పరీక్ష వస్తే ఈ రోజు నుంచే గుడి మానేస్తారు. నియమం దెబ్బతింటది అక్కడ. కెరీర్ నాశనం అయిపోతుంది, మనకి కెరీర్ పాడైపోతుంది. ఏదేమైనా నా తండ్రి తర్వాతే అనండి, దేవుడి బ్రహ్మని చదివిస్తాడు. ఏమన్నా డిగ్రీ చేయలేదా? పరిచర్యలు చేస్తూ అసలు కాలేజీకి వెళ్ళేవాడు కాదు. ప్రకాష్లో ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను. ఆగిరోడ్ ప్రకాష్ 5 అంతస్తులు. నా చుట్టూ ఉన్న 23 మంది ఫెయిల్ అయిపోయారు. 10th క్లాస్ కూడా అంతే, ఇంటర్మీడియట్ కూడా అంతే. నేను చదివిందే ఉండేది కాదు. జ్ఞానంతో ప్రభువు కంటే ఎక్కువ ఏది కాకుండా రాశాను.
అది ఇంపార్టెంట్ ఏం కాదు నాకు. ఇప్పుడు ఆ చదువు నాకు ఇంపార్టెంట్ కాదు. నిజానికి దేవుడు ఆయన బిడ్డల పట్ల కృప చూపిస్తాడు. ఆశతో మనం బ్రతికితే నా దేవుని కంటానా అని ఒక మాట మీలో ఫీలింగ్ వస్తే చాలు, దేవుడు అన్నీ మిమ్మల్ని చూసుకుంటాడు. నిర్లక్ష్యం చేసామా మనం ఏమిచ్చాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దీనులు తృప్తిగా భోజనం చేస్తారు. దీనులు తృప్తిగా భోజనం చేస్తారు. తృప్తి దేవుని బిడ్డల వాళ్ళకి తృప్తి ఉంటుంది. దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతారు. నమ్మిన వాళ్ళని చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆశలు ఎన్నో కలుగుతాయి మన మీద, మనకి ఎన్నో కలుగుతాయి. నీకు ప్రతిరోజు ఒక ఆశ ఉంటుంది, ఇది చేయాలి, అది తినాలి, ఇది చేయాలి, అది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ సంతని చూడాలి, లేదా ఈ నది చూడాలి, ఈ తోటలు చూడాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆశలు మనకు ఉంటాయి. కానీ కింద ఒక మాట రాశాడు, దానికి దీనికి రిలేషన్ ఏముందో చూడండి. నీతిమంతుడు విడతీయక ఇచ్చి చూడండి. దీనికి లింక్ ఏంటంటారు మరి? నీతిమంతుడంట ప్రభుకి వెనతీయకుండా ఇస్తాడంట. పై మాటకి ఈ మాటకి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంది. ఎందుకంటే మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ డబ్బుతో ఏదైనా చేసుకోవచ్చు, ఈ ధనముతో ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ టీవీ కొనుక్కోవచ్చు, ఈ కారు కొనుక్కోవచ్చు, లేదంటే ఆ బైక్ కొనుక్కోవచ్చు, ఇంకా కొత్త బైక్లు వచ్చి ఆ బైక్ కొనుక్కోవచ్చు, F2 బైక్ వచ్చింది, ఏదో జెడ్ అని ఇదని అది వచ్చింది, లేదంటే అది కొనుక్కోవచ్చు, లేదంటే కేజీ బంగారం రేటు తగ్గిందంటే కొనేసుకోవచ్చు. ఆశలు ఉన్నాయి. కానీ నీతిమంతుడు అంట దేవునికే ఇస్తాడట. ఇందులో ఆశ ఉంది, మనకి వాక్యంలో ఆశ. నీ హృదయంలో ఎన్నో ఆశలు పడుతున్నాయి. ఆ ఆశలు తీర్చుకుంటున్నా కానీ దేవుని కోసం ఏం చేయట్లేదని చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించాడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు దేవుని కానుక నా దగ్గర ఉందండి, ఇది దేవునికి ఇవ్వాలా నా ఆశ. కుర్రోడు ఫీజు కట్టాలి, ఏం చేద్దాం? మొన్న ఒక ఆయన అలాగే అన్నాడు, బాబు ఈ నెల పెన్షన్ దశం బాబు నీకు ఇవ్వట్లేదు, ఒక సీటు కట్టేసాను, వచ్చే నెల ఇస్తా అన్నాడు. మీ ఇష్టం అండి అన్నాను. ఏమో దేవుడు దాన్ని ఎలా ప్లాన్ చేస్తాడో మనకు తెలియదు, ఏ రీతిగా ఉంటుందో మళ్ళీ ఆయనే చెప్పాలి మనకు సాక్ష్యం. నేను ఏం చేయగలుగుతాను? నేను వాక్యాన్ని మాత్రమే బోధించగలుగుతాను. ఫీజు కట్టాలి, దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇక్కడ. ఏం చేయాలి? ఆశ, ఫీజు కట్టాలి. అసలే నీతిమంతుడు వీడు. దేవుని కంటే ఏది ఎక్కువ చూడటం. ఫీజు కట్టాడా, దేవునికి ఇచ్చాడా? ఫీజు రేపైనా కట్టుకోవచ్చు, ఇంకా టైం అన్న అడగవచ్చు, ముందు నా దేవునికి ఇచ్చేయాలి. నీతిమంతుడు ఏం చేశాడంట? ఈ ఆశను పక్కన పెట్టి దేవునికి ఇచ్చేసాడంట. సరే ఆలోచించండి. నీతిమంతులు ఎన్ని ఆశలున్నా ఆశలను అట్టే పెట్టుకొని దేవుని కనబరుస్తారు. ఆలోచించేయండి. గాంధీనగర్లో సహోదరు ఉంది, తనకి ఏది వచ్చినా ఎన్నో ఆశలు ఉన్నాయి, ఈయన కుటుంబమే, కానీ దేవునికి ఇస్తుంది. ఈవెన్ డాక్రాలో అప్పు తీసుకున్నా, మైక్రో స్పందనలో అప్పు తీసుకున్నా, దశం భాగాన్ని క్రమంగా చెల్లిస్తుంది. అందరూ చెల్లిస్తున్నారని నేను అంటలేదు. నీతిమంతులుగా ప్రిపేర్ అయిపోయిన వారు, నా ఆశ కంటే దేవుని ఆశ తీర్చడమే నాకు ముఖ్యం, నా అర్పణ దేవుడికి చెల్లించడమే ముఖ్యం. ఇక్కడ కూడా మన సహోదరులు కూడా డాక్రాలో మనకి ఇచ్చారు, సేవను ప్రోత్సహించారు. అంటే కొన్ని పేర్లు చెప్పడం వల్ల ఇబ్బంది కలుగుతుందని నేను మెన్షన్ చేయలేకపోతే, బయట మీ పేర్లు ఉంటాయి, జీవ గ్రంథంలో మీ పేర్లు ఉంటాయి. ఇక్కడ మినహా బయటికి వెళ్తే మీ పేర్లు ఉంటాయి, ఏమేం చేస్తున్నారన్నది. నిన్న కూడా అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను బాగా లేట్ అయిపోయాను నిన్న. అంటే నేను అక్కడికి వెళ్దామని అనుకోలేదు నిజానికి. నేను అలబోదికి 11:30 అయిపోయింది, వాక్యం ఇచ్చారు. అక్కడ కూడా మన గురించి చెప్పినవే ఎక్కువ, బలపరచడానికి సాక్ష్యం. ఆషామాషి కాదు, ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాం, నా ఆశ తీరలేదంటే కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మన దగ్గర పాటిస్తున్నామా లేదా? నీతిమంతులు దేవునికి ఏది కొదువు చేయరు, తక్కువ చేయరు. దేవుని ప్రాణముగా ప్రేమగా ప్రేమించిన వారు, దేవుని కంటే ఏది ఎక్కువ కాదనుకునేవారు. అబ్రహాము దీవించబడ్డానికి గల కారణం ఒకటి చెప్పాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభువారు రాకముందు మొట్టమొదటి ప్రభువు వల్ల అబ్రహాం గారు తీసుకున్నారు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభువు వల్ల శిష్యులకు ఇచ్చారు. రేపు సిలువను ఎక్కుతారన్న రాత్రి నిత్యమైన ప్రార్థనలు, రాత్రి ఆ కార్యక్రమాన్ని ఈ ప్రపంచాన్ని పరిచయం చేశాడు దేవుడు. రొట్టె ద్రాక్షారసం. అక్కడ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత అబ్రహాం ఏమిచ్చాడట?
14:19 రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత అబ్రహాము ఆ సేవకునికి, ఆ యాజకునికి ఏమి ఇచ్చాడట? ఎన్నిట్లో ఇచ్చాడట? అన్నిటిలో ఇచ్చాడని ఉంది. యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు, సంచులన్నీ విప్పాడు, ఆ గాడిదల మీద ఉన్న, గుర్రాల మీద ఉన్న ఆస్తులన్నీ కింద వేసాడు. అందులో దేవునికి ఇవ్వాల్సిన భాగము అబ్రహాం గారు యాజకునికి ఇచ్చాడు, మెల్కీషెదెకు ఇచ్చాడు. 14వ అధ్యాయం ఇది స్టార్ట్ అయ్యాడు అబ్రహాం గారు అంటే 12వ అధ్యాయం నుంచి అబ్రహాం గారు మనకు కనబడతారు. అలాగా వచ్చేసారు. 24వ అధ్యాయం వచ్చేసింది. అప్పటికి అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించేశాడు. మీరు అక్కడ ఇక్కడ అండర్లైన్ చేసుకునే విషయం మనకు కనబడుతుంది. 24వ అధ్యాయం 1వ వచ్చింది చదవండి. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో కూడా తృప్తి ఉంది అబ్రహాంకి. మరి అక్కడ 14వ వచనం ఏం చేశాడు అబ్రహాము? దేవుని విషయంలో మోసం చేశాడా? ఒకసారి ఆలోచించండి. అన్నిటిలో అని అక్కడ ఉంది, ఇక్కడ అన్ని విషయాల్లో ఇక్కడ ఉంది. అబ్రహాము అన్నిటిలో 10వ వంతుని ఇచ్చాడు. 24వ అధ్యాయం వచ్చేసరికి ముసలివాడు కూడా అయిపోయాడు. చేతి కర్ర లేకుండా బలవంతుడై 175 సంవత్సరాల వయసు వచ్చింది. చక్కగా ఆశీర్వాదాలు చూశాడు. అబ్రహాముకు ఉన్న పేరు చెప్పండి, నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు. అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక మాట అంటాడు. అన్ని అయిపోయిన తర్వాత చివరి క్షణంలో ఇతడును కూడా అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాము యొక్క లక్షణాలు, క్వాలిటీస్, అబ్రహాము చేసిన పరిచర్య పనులు, నీతిమత్వము, ఆజ్ఞలు పాటించడము, ఇవన్నీ కూడా జక్కయ్యకి వెంటనే ఎంటర్ అయిపోయాయి. వెంటనే మారిపోయి జక్కయ్య, నీవు నాతో ఉంటే నాకు డబ్బుతో పని లేదు, నీవు ఉంటే నాకు డబ్బు పెట్టి అనే డబ్బు పేదలకు ఇచ్చేశాడు, అన్యాయం చేసిన వాళ్ళకి ఇచ్చేశాడు. తాను ఎవరితో తాను అన్యాయం చేసి ఎక్కడైతే అన్యాయంగా సంపాదించాడు వారికి ఇచ్చేశాడు. వెంటనే సర్టిఫికేట్ ఒకటి దేవుడు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటది? ఇతడు కూడా అబ్రహాం కుమారుడు, అందరూ చేసుకోండి. దేవుడు కొని ఆడాడు అన్నమాట. ప్రియులారా, ఆలోచన చేస్తుంది. నమ్మిన వారు చేద్దామా? హల్లెలూయా. చూసారా ప్రియులారా, నీతిమంతులుగా మనం ఒకవేళ దేవుణ్ణి మోసం చేస్తున్నామేమో, నీతిమంతులు మనం, దేవునికి ఇచ్చే వాటిలో ఆశ నీకు లేదేమో, లోక ఆశలే నీకు ఉన్నాయేమో. నా చేతులు బలపరిస్తే పోగొన్నాం. ఈ ఉపవాస కూటల్లో భోజనం నేనే పెడేసుకున్నాను, అంతమంది ఎన్ని కానుకలు ఇచ్చినా. కానీ ఆ సేవకుని బలపరచాలని ఆశ నాకు ఉంది అని నువ్వు అనుకుంటే దేవుడు నీ కొరకు ధనాన్ని సిద్ధం చేస్తాడు. తెలుసా, ఇప్పటికీ ఉపవాస కూటల్లో కొంతమంది డబ్బులు ఇవ్వాలని తెలుసా? పోయిన సంవత్సరం ఉపవాస కూటలు అప్పుడే వచ్చే నెల ఉపవాస కూటలు వచ్చేస్తున్నాయి. అడుగుతుంటే ఇదిగో రేపు అంటున్నారు, అదిగో రేపు అంటున్నారు. గుడిసెల్లో కూడా ఉన్నారు. సేవకుడు సేవపరిచిన ప్రోత్సహించే రీతిగా ఆశ కలిగి మీరు ఉండాలి. అప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోయినా మీ ఆశను బట్టి ప్రభువు మీకు ఇచ్చి నిన్ను నిలబెడతాడు. భేద విధవరాలను దేవుడు నిలబెట్టాడు. ఆ రోజు కానుక విషయంలో భేద విధవరాలను ఏలియను పోషించడానికి నిలబెట్టాడు. మనందరికీ తెలుసు. ఇంట్లో నూనె లేదంట, పిండే లేదంట ఆ రోజు రొట్టెలు కాల్చుకోవడానికి. దేవుడు వాడుకుంటాడు. నీ ఆశ దేవుని మీద ఉందా లేదా చూసుకో. ప్రభువా, నేను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీ సేవను నేను నడిపించాలని ఆశపడుతున్నాను. మనం ఎక్కడెక్కడో మన ఆలోచన ఈ లోక ఆశల మీద కాదు. ఇది ఉంటే అల్లది కొనేసుకుందాం, ఇవన్నీ వంటూ మన దగ్గర నిర్వీర్యమైపోతాయి. దేవునికి ఇచ్చింది ఎప్పుడు కూడా చిరస్థానముగా నిలిచి ఉంటుందని ఇక్కడ ప్రభువు చెప్పాడు. ఇక్కడ మంచి విషయం చెప్పాడు. దినమెల్లా ఆశలు మనకు పుడతాయి, కానీ నీతిమంతుడు మాత్రం వెనుదీయకుండా ఇస్తానే ఉంటాడు. ఎన్ని కష్టాలు ఇంటికి వచ్చినా దేవుని పనిని మాత్రం ఆపరు కొందరు. నేను అదే అన్నాను, మొన్న సుగ్నక్క దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను, మామూలుగా అన్నాను, మరియమ్మ గారు లేరు కదా నీకు ప్రార్థన పెట్టడం మానేత్తలక సారి కొంచెం మీరు పెట్టండి క్రిస్మస్ ఆరాధన అని చెప్పాను. అంతే కదా, ఇంతవరకు మరియమ్మ గారు నిలబడ్డారు, నా ఫ్యామిలీ నిలబడాలి. లేని పక్షంలో ఎవరో నిలబడతారు. ఆ రోజుకి ఆరాధన ఇక్కడే జరగవచ్చు, ఇంటి దగ్గరే జరగవచ్చు. ఏది ఆగదు. మన ఆశ పడితే చాలు, దేవుడిని ఆశ పడితే చాలు. తినబెళ్ళడానికి ఎన్నో ఆశలు ఉంటున్నాయి. ధనం అంతా ఆశలు తీర్చుకుంటున్నావా? దేవుడు ఇస్తున్న ధనం అది. ప్రతి అప్పు దేవుడు ఇస్తున్నది నీకు, ప్రతి సపోర్ట్ దేవుడు ఇస్తుంది. చిల్లి గవ్వ కూడా ఆయన లేకుండా మన దగ్గరికి రాదు. ప్రతి రూపాయి ఆయనది. ఆయనకి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నామా, వెనుదీయకుండా ఇస్తున్నామా? అంటే వెనుదీయడం అంటే వెనకెట్టుకోవడం లేదు. నా ప్రభువు కంటనా నా పని జరగాలి ముందు, నా ప్రభు పని ఆగిపోవడానికి వీల్లేదు.
మీరు చాలా మంచి సహృదయులు. మీరు దేవుడు మీకు ఆ మంచి మనసు ఇచ్చారు. కొందరు వెలితీస్తూ ఉంటారు, వారికి తృప్తి ఉండదు. అది అసలు విషయం. నీకు తృప్తి కలగాలంటే నీతిమంతులుగా మీరు దేవుని పని కొరకు వెళ్ళినప్పుడు సిద్ధపడాలి. అందుకని నీతిమంతులుగా మన ఆశ ఇచ్చే వారంగా దేవుని కొరకు మనం నిలబడాలి. ఆశ, ఇచ్చే ఆశ మనకు ఉండాలి ఎప్పుడు కూడా. నీతిమంతుల ఆశ ఏంటి చెప్పండి? వెనుదీయకుండా ఇస్తానే ఉంటారు. నీతిమంతుల ఆశ. ప్రేమ ఎప్పుడు కూడా తగ్గదు. ప్రేమ ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది, సహించుకుంటుంది, నిలబడి ఉంటుంది. అది ప్రాణం పోయినా తల వంచదు ప్రేమ. దేవుడు అందుకే ప్రాణం పోయినా మారు మాట మాట్లాడలేదు. ప్రేమ కోసమే లోకానికి వచ్చాడు, మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. అటువంటి దేవుని మీద, మందిరం మీద, ఆయన కొరకు చేసే కార్యాల మీద, ఆయనకి ఇచ్చే వాటి మీద ఆశ పెట్టుకొని, మనకి ఎన్ని ఆశలున్నా ఆయన తీరుస్తాడు కాబట్టి, తృప్తిపరుస్తాడు కాబట్టి ప్రభు వైపు చూద్దాం. దేవుడి వాక్యాన్ని ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.